సో సీబోన్ అనేది ఏంటంటే అదొక డేటా విజువలైజేషన్ లైబ్రరీ. మ్యాట్‌ప్లాట్ మీద బిల్డ్ చేసినది అది. యాక్చువల్‌గా మ్యాట్‌ప్లాట్ లిబ్ లాగే ఉంటుంది మోస్ట్‌లీ. సో ఇది ఆఫెన్‌గా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంకా అట్రాక్టివ్ విజువలైజేషన్స్ ప్రిపేర్ చేయడానికి. అండ్ ఇంకా ఇది పాండాస్‌తో ఇంకా మంచిగా వర్క్ చేస్తుంది. మ్యాట్‌ప్లాట్‌లిబ్‌లో నువ్వు చాలా ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి ఒక ప్లాట్ క్రియేట్ చేయాలంటే. కానీ సీబోన్‌లో అలా కాదు. లైక్ సీబోన్ విల్ బి మేకింగ్ అజంప్షన్స్ ఆన్ వాట్ యూ వాంట్. సో వన్ లైన్ ఆఫ్ కోడ్తో మోస్ట్లీ అయిపోతూ ఉంటుంది సీబోన్ అనేది. సో సీబోన్ అనేది కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ లాగా అనుకోవచ్చు మ్యాట్‌ప్లాట్‌లిబ్‌కి. బికాజ్ ఎక్కువ మీరు లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇనిషియల్ లైబ్రరీస్ ఇన్స్టాలేషన్. మనకి యాజ్ యూజువల్ అన్నీ ఇవి కావాలి కదా, numpy as np, input pandas as pd. Let's all install like all the classic libraries which we used to import earlier. ఇంకా మనం ఏమేమి యూజ్ చేస్తుండే matplotlib. Okay. సో సీబోన్ వర్క్కి అన్నీ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓకే, సో అది రన్ అయ్యే లోపు meanwhile let me use some data set. Stop cbon computer sales. Okay, ఈ 3 డేటా సెట్స్ యూజ్ చేద్దాం. సో ఫస్ట్ లైన్ ఒక డేటా సెట్ లోడ్ చేసుకునేడానికి దీని పేరు మనం ఏమని పెట్టుకుందాం. ఫస్ట్ కంప్యూటర్ సేల్స్తో వర్క్ చేస్తాం కాబట్టి CSDF అని పెట్టుకుందాం. CS_DF మనకు వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాం. అండ్ దీంట్లోకి నేను డేటా లోడ్ చేసుకుంటా. PD పాండాస్తో రీడ్ చేస్తాం కదా, PD.read_CSV. సో పేరు రీడ్ చేద్దాం. కాపీ పాత్. యా, సో ఇక్కడ మనకు డేటా లోడ్ అయిపోతుంది. అండ్ దెన్ సీబోన్లో మనకి లైక్ బిల్ట్ ఇన్ డేటా సెట్స్ని లైక్ దాంట్లో ఆల్రెడీ బిల్ట్ ఇన్ డేటా సెట్స్ ఉంటాయి అన్నమాట కొన్ని. లైక్ లెట్స్ సే ప్రింట్ sns.get underscore dataset names. సో ఇది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్. అండ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్లో ఇన్బిల్ట్ దాంట్లో మనకు చాలా ఉంటాయి. సో మీరు చూద్దాం. సెట్ ఆఫ్ anagrams and scope attention, brain networks, car crashes, diamonds. సో ఇలా ఉన్నాయి లాట్ ఆఫ్ థింగ్స్. సో ఒక బిల్ట్ ఇన్ డేటా సెట్ని మనం లోడ్ చేసుకున్నాం. సో లెట్స్ సే విల్ కన్సిడర్ కార్ క్రాషెస్. సో దీనికి ఒక నేమ్ ఇద్దాం, క్రాష్ DF అని. crash_df అండ్ ఈజ్ ఈక్వల్స్ టు. సో దీన్ని కూడా లోడ్ చేసుకోవాలి కదా, SNS.load డేటా సెట్. అంటే మనం ఎస్ఎన్ఎస్లో ఉన్న డేటా సెట్స్ని గ్రాప్ చేసుకుంటున్నాం. సో దాని గురించి మనం అందుకే SNS యూజ్ చేసుకొని మాత్రమే లోడ్ డేటా సెట్ చేస్తాం, PD కాదు. లోడ్ డేటా సెట్ ఆఫ్ కార్ క్రాషెస్, సింపుల్. ఓకే, సో లోడ్ చేసుకున్నాం. క్రాష్ DF కూడా ఫామ్ అయిపోయింది మనకి. సో థింగ్స్ ఆర్ క్లియర్ టిల్ నౌ, రైట్? డేటా సెట్స్ లోడ్ చేసుకున్నాం. జస్ట్ ఇప్పటిదాకా మనం జస్ట్ డేటా ఫ్రేమ్స్ క్రియేట్ చేసుకున్నాం. రోస్ అనేది రికార్డ్స్, కాలమ్స్ అనేది వేరియబుల్స్, ఆ కాలమ్స్ అనేది డేటా సెట్లో పైన మనకి ఫీచర్స్ లైక్ హెడ్డింగ్స్. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, లైక్ క్రాష్ కార్ క్రాషెస్ కూడా తీసుకున్నాం. ఒక ప్లాట్ లైక్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ అంటే యూనివేరియట్లో మనం ఒక డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ని ఎలా బిల్డ్ చేస్తామో చూద్దాం. ఎస్ఎన్ఎస్లో ఉన్న లైబ్రరీస్ యాక్సెస్ చేసుకోవడానికి ఆఫ్ కోర్స్ DST డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ని డిస్ట్ ప్లాట్ అంటాం. డిస్ట్ ప్లాట్ ఆఫ్ దేనిది, లెట్స్ సే మనం కార్ క్రాషెస్ డిఫాల్ట్ డేటా సెట్ మీద వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి కార్ క్రాషెస్ని ఎలా యాక్సెస్ చేస్తాం, క్రాష్ DFలో స్టోర్ చేస్తాం. సో క్రాష్ DF ఆఫ్. సో ఈ క్రాష్ DFలో ఎలా ఉంటుంది డేటా, లెట్స్ సీ. ప్రింట్ ఆఫ్ క్రాష్ DF. సో ఒక ఫీచర్ పిక్ చేసుకుందాం. ఓకే, total speeding, not alcohol, not distracted, no previous, INS premium, INS losses, abroad.
సో ఈ సెట్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి మనకి. సో లెట్స్ టేక్ సంథింగ్ కాల్డ్ నాన్ డిస్ట్రాక్టెడ్ అనేది తీసుకుందాం. డిస్ట్రాక్టెడ్ CrashDFలో నాన్ డిస్ట్రాక్టెడ్ అనే ఒక ఫీచర్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ లెట్స్ గివ్ KDE యాజ్ ఫాల్స్. జస్ట్ గివ్ మీ అ సెకండ్. ఓకే, లెట్స్ గివ్ ద KDE యాజ్ ఫాల్స్ బికాజ్ ఇదేంటంటే ఒక స్మూత్ లైన్ రిమూవ్ చేస్తుంది అనమాట. జస్ట్ మనకి స్మూత్ లైన్ అంటే ఇటు తర్వాత చూస్తాము సెషన్లో కంటిన్యూ అవుతున్నప్పుడు. అండ్ బిన్స్. సో నేను బిన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, నేను నెంబర్ ఆఫ్ బిన్స్ 25 కావాలనుకుంటున్నా లెట్సే. సో ఇవి నేను సెట్ ఆఫ్ తీసుకొని లెట్ మీ ప్రింట్ దిస్. సో ఇక్కడ నాకు ఒక SNS డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం 25 బిన్స్ ఇచ్చాం. అండ్ దెన్ అసలు ఇక్కడ వాట్ డు వి సే, నాట్ డిస్ట్రాక్టెడ్ అనే కాలం ఏంటిదంటే పీపుల్ హూ ఆర్ నాట్ డిస్ట్రాక్టెడ్ వైల్ డ్రైవింగ్. అండ్ KDE ఫాల్స్ అనేది రిమూవ్ ద స్మూత్ లైన్ చెప్పాను. అండ్ నెంబర్ ఆఫ్ 25 బకెట్స్ తీసుకున్నాం. ఇక్కడ మనం 25 బకెట్స్ లోపల మనం డేటాని కేటగరైజ్ చేస్తున్నాం, అండ్ నథింగ్ బట్. ఓకే, సో దీనివల్ల ఏంటి మనకి ఎలా ఒక సింగిల్ వేరియబుల్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందని చెప్పి చూసుకోగలుగుతున్నాం. ఇక్కడ మనం 2 వేరియబుల్స్ కంపేర్ చేయలేదు, 2 వేరియబుల్స్తో గ్రాఫ్ చేయలేదు. మనం ఇక్కడ ఓన్లీ సింగిల్ యాక్సెస్ దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందో మాత్రమే చూస్తాం. ఒక సింగిల్ వేరియబుల్ యొక్క డిస్ట్రిబ్యూషన్ మాత్రమే అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద వాల్యూస్ మనం అబ్జర్వ్ చేస్తే 10 to 20 మధ్యలో మోస్ట్ ఆఫ్ ద వాల్యూస్ ఉన్నాయి, రైట్. సో ఇలాంటి అండర్స్టాండింగ్స్ చేసుకోవచ్చు. ఆ వేరియబుల్లో లైక్ స్టోర్ అయిన డేటా మోస్ట్లీ ఎక్కడ ఫాలో అవుతుందని చెప్పేసి సింగిల్ వేరియబుల్ అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది యూనివేరియేట్. యూనివేరియేట్ అంటే సింగిల్ వేరియబుల్, అందుకే యూని అని అంటాం. సో బైవేరియేట్ అంటే జాయింట్ ప్లాట్. సో జాయింట్ ప్లాట్ అని ఇంకోటి ఉంటుంది, అదేంటంటే బైవేరియేట్. సో అది అలా బిల్డ్ చేస్తాం. SNS డాట్ సేమ్ జాయింట్ ప్లాట్, అది డిస్ ప్లాట్, ఇది జాయింట్ ప్లాట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు లెట్స్ సే let's pick speeding and alcohol. Speeding, x is equals to speeding, y is equals to let's say alcohol. Let's take this standard thing. So x is equals to speeding తీసుకున్నాం, y is equals to alcohol, 2 parameters తీసుకున్నాం. Data is equals to మనం CrashDFలో స్టోర్ చేసుకున్నాం కాబట్టి డేటాని జస్ట్ లోడింగ్ ఫ్రమ్ CrashDF. డేటా is equals to CrashDF అని అసైన్ చేసేసాం. అండ్ దెన్ కైండ్, స్కాటర్ ప్లాట్. నీకు కైండ్ అనేది లైక్ రిగ్రెషన్ అయితే REG అని పెట్టుకుంటావు, స్కాటర్ అయితే స్కాటర్ అని పెట్టుకుంటావు. సో నీకు ఎలా కావాలనుకుంటే అలా ఇక్కడ ఇన్పుట్ ఇచ్చేస్తావు, నీకు ఎలా కావాలంటే అలా. సో ట్రై రన్నింగ్ ఇట్ అవుట్. మనం స్కాటర్ పక్కన పెట్టేస్తే రిగ్రెషన్ తీసుకుందాం ఫర్ బెటర్ రిప్రజెంటేషన్. మీ ఇష్టం ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ యూర్ యూస్ కేస్. సో ఇప్పుడు మనకి ఏం చూపిస్తుంది, ఈ 2 వేరియబుల్స్ ఎలా రిలేట్ అయి ఉంటుందని చూపిస్తుంది. యా, ఈ 2 వేరియబుల్స్ అనేది ఎలా రిలేటెడ్ అయి ఉంటుందో చూపిస్తుంది మనకి. స్పీడింగ్, ఆల్కహాల్ ఎలా రిలేటెడ్, దీనివల్ల క్రాషెస్ కదా జనరల్గా. స్పీడింగ్ వల్లే కదా ఆల్కహాల్, ఇంకా లైక్ ఆల్కహాల్ వల్ల స్పీడింగ్ మీద ఎఫెక్ట్స్ పడుతూ ఉంటాయి. సో ఈ డేటాకి లైక్ ఈ 2 వేరియబుల్స్కి ఎలా రిలవెన్స్ ఉందో చూపిస్తుంది. సో మనకి ఇక్కడ ఒక రిగ్రెషన్ లైన్ వచ్చింది, మనం REG అని పెట్టాం కాబట్టి ఒక రిగ్రెషన్ లైన్ వచ్చింది ఈ డేటా మధ్యలో. ఇదేంటంటే మనకి ఒక ట్రెండ్ చూపిస్తుంది, ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంది, లైక్ స్పీడింగ్ చేసేది లైక్ రిలవెన్స్ ఇక్కడ, లైక్ అవన్నీ అవుట్లయర్స్ అనమాట. లైక్ ఓన్లీ ఫ్యూ వుడ్ బి అవుట్లయర్స్, మోస్ట్లీ ఐదర్ ఇట్ సైడ్ ఫాలో అయితే ఐదర్ ఇట్ సైడ్ ఫాలో అయితే. మోస్ట్లీ కన్వర్జ్ అయ్యేవన్నీ లైక్ మోస్ట్లీ రిలవెంట్ అన్నట్టు, రిలేషన్షిప్ ఎక్కువ చూపిస్తున్నట్టు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రిలవెంట్, రైట్. సో ఆల్కహాల్ అండ్ స్పీడింగ్ ఆర్ లైక్ వెరీ లైక్లీ టు బి రిలవెంట్, దోస్ 2 పారామీటర్స్. సో లైక్ దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, దీని బదులు ఇన్సైట్స్ లైక్ ఈ గ్రాఫ్ బట్టి మనకి ఏం ఇన్సైట్ తెచ్చుకోవచ్చు అంటే, ఇఫ్ లైక్ పీపుల్ హూ స్పీడ్ ఆల్సో టెన్ టు డ్రింక్ కదా, డ్రింక్ అండ్ డ్రైవ్. సో ఎవరైతే అలా చేస్తారు అనడానికి రిలేషన్షిప్ చూపించడానికి, ఎక్కువ డ్రింక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళు ఎక్కువ స్పీడింగ్లో ఉంటారు కాబట్టి. సో ఈ రిప్రజెంటేషన్ అనేది రిగ్రెషన్ లైన్ చూపిస్తుంది మనకి, మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ, ఆర్ మోస్ట్లీ దాని రీజన్లో క్లోజ్ టు ఉన్నట్టు. ఓన్లీ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ వెరీ రేర్ కేసెస్ హూ జస్ట్ డూ స్పీడింగ్ ర్యాండమ్లీ. ఓకే, ఇది మనకు అర్థమవుతుంది. అండ్ KDE ప్లాట్ అని ఇంకోటి ఉంటుంది. అసలు వాట్ ఈస్ KDE? ఇందాక కూడా నువ్వు KDE వాడావు అంటే ఏంటిదని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో KDE అనేది నథింగ్ బట్ కర్నల్ డెన్సిటీ ఎస్టిమేషన్. సో ఇక్కడ మీరు ఈ డెన్సిటీ చూసారా, ఇదే ఒక కర్నల్ అంటాం మనం, దీని డెన్సిటీ ఎస్టిమేషన్.
సో జనరల్లీ ఏదైనా ఒక ప్లేన్లో ఇఫ్ యూర్ డివైడింగ్ సంథింగ్ ఆర్ ఇఫ్ యూర్ పాసింగ్ త్రూ సంథింగ్ దానికి కర్నల్ అంటాం. ఎస్విఎంలో కూడా మీరు చూసుంటారు, లైక్ మెషిన్ లెర్నింగ్లో వీ హ్యావ్ కర్నల్స్. సో కైండ్ ఆఫ్ దట్ అనమాట. లెట్స్ సీ హౌ వీ బిల్డ్ దిస్ కేడిఈ ప్లాట్. ఎస్ఎన్ఎస్ డాట్ కేడిఈ ప్లాట్. సో ఈ నేమ్స్ అన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. యూ డోంట్ హ్యావ్ టు మదర్ థింగ్స్. జస్ట్ ఆ పేరుతోనే మీకు అదే ఫంక్షన్లా ఉంటుంది. సేమ్ క్రాష్ డిఎఫ్. సో ఈసారి మనం ఆల్కహాల్కి ఒక కేడిఈ ప్లాట్ వేసి చూసుకుందాం. ఆల్కహాల్. లెట్స్ సీ ఇట్స్ రిప్రజెంటేషన్. ఓకే, ఆల్కహాల్ స్పెల్లింగ్ మిస్టేక్. ఆల్కహాల్. సో ఇది మనకి ఒక కేడిఈ అనమాట. మనకి డెన్సిటీ చూపిస్తుంది ఆల్కహాల్తో, లైక్ ఒక స్మూత్ కర్వ్ చూపిస్తుంది. డిస్ట్రిబ్యూషన్, ఆల్కహాల్ డేటా యొక్క డిస్ట్రిబ్యూషన్ చూపిస్తుంది మనకి, ఎలా ఆల్కహాల్ యొక్క డేటా ఉందో, లైక్ వాటి డెన్సిటీ, లైక్ ఎలా, లైక్ ఎక్కువ ఆల్కహాల్ గురించి చెప్పడానికి సింగిల్ వేరియబుల్ గురించి మనం తెలుసుకుంటున్నాం హౌ ఇట్ వర్క్స్ అని. ఓకే, ఇది హిస్టోగ్రామ్తో ఎలా డిఫరెంట్ అవ్వచ్చు అంటే, కేడీ జస్ట్ గివ్స్ యూ స్మూత్ లైన్ ఇన్స్టెడ్ ఆఫ్ బార్స్. నీకు సింపుల్గా లైన్ ఇచ్చేసింది, ఇక్కడ నీకేమో బార్స్ ఉన్నాయి. సో నీకు ఎప్పుడైతే ఇక్కడ కేడీ ట్రూ ఇచ్చామంటే లైక్ యుల్ గెట్ ఎ స్మూత్ లైన్. లెట్ మీ షో యూ. మీకు ఇలా ఒక లైన్ వస్తుంది విచ్ ప్లాట్స్ మోస్ట్ ఆఫ్ ద డేటా, లైక్ చూపించడానికి. అది ఫాల్స్ పెట్టుకుంటే యూ డోంట్ గెట్ దట్స్ ఇట్ డిఫరెన్స్ అది. సో కేడీ ట్రూ పెట్టుకుంటే అలా. అండ్ దెన్ పేర్ ప్లాట్. సో పేర్ ప్లాట్ అంటే ఏంటిది అంటే ఎస్ఎన్ఎస్ డాట్ పేర్ ప్లాట్. సో దీంట్లో మనకు జస్ట్ మనం క్రాష్ జిఎఫ్ అనే మన డేటా మొత్తాన్ని పాస్ చేసేద్దాం. సో ఇదేం చేస్తుంది, ఇట్ మేక్స్ స్కాటర్ ప్లాట్స్, హిస్టోగ్రామ్స్ ఫర్ ఆల్ న్యూమరిక్ కాలమ్స్ అగైన్స్ట్ ఈచ్ అదర్. నా దగ్గర ఉన్న న్యూమరిక్ కాలమ్స్ అన్నిటికీ యా, చాలా పెద్దగా ఉంటుంది. అన్ని న్యూమరికల్ కాలమ్స్ నాకు ఉన్న డేటా సెట్ మొత్తంలో ఏమేమి న్యూమరికల్ కాలమ్స్ ఉన్నాయో అన్నిటికీ లైక్ కంపేరింగ్ టు ఈచ్ అదర్ అదొక స్కాటర్ ప్లాట్స్ ఇంకా హిస్టోగ్రామ్స్ ఫామ్ చేస్తూ పోతుంది. సో స్కాటర్ ప్లాట్స్ అంటే ఇవి కూడా లైక్ డాట్స్ ఉన్నాయి చూడండి మీకు మొత్తం డిస్ట్రిబ్యూటెడ్గా. సో ఇవి స్కాటర్ ప్లాట్స్. అండ్ హిస్టోగ్రామ్స్ అంటే ఏంటంటే బెన్స్తో ఉన్నవన్నీ హిస్టోగ్రామ్స్. సో ఇది ఎలా మనకు హెల్ప్ చేస్తుంది, లైక్ ఇట్ జస్ట్ హెల్ప్స్ యూ లైక్ టు సీ క్విక్లీ రిలేషన్షిప్స్ అండ్ ట్రెండ్స్ అక్రాస్ మెనీ వేరియబుల్స్. స్పీడింగ్ వేరియబుల్స్ అంటే టోటల్, స్పీడింగ్, ఆల్కహాల్ అండ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఉన్నవన్నీ మనకు చూపిస్తుంది చూడండి ఇక్కడ. సో అన్ని వేరియబుల్స్తో మనకున్న రిలేషన్షిప్స్, ట్రెండ్స్ అన్నీ చూపిస్తుంది చాలా క్విక్గా. లైక్ ఒకటే లైన్తో మొత్తం అన్నీ తీసేసుకున్నాం. టు గెట్ లైక్ కంప్లీట్ ఇన్సైట్స్ ఆఫ్ ద డేటా, సింగిల్ లైన్, జస్ట్ పేర్ ప్లాట్. ఓకే, ఇది మల్టీవేరియట్ రిలేషన్షిప్స్ కోసం. లైక్ చూడండి, లైక్ ఇక్కడ ర్యాండమ్గా ఒక్కొక్కటి ఏం లేదు. లైక్ నో ప్రీవియస్ అనే దానికి టోటల్తో ఇది గ్రాఫ్, అండ్ దెన్ నో ప్రీవియస్కి స్పీడింగ్తో ఇది గ్రాఫ్, అండ్ నో ప్రీవియస్కి ఆల్కహాల్తో ఇది గ్రాఫ్, అట్లా స్కాటర్ ప్లాట్స్. సో డిఫరెన్స్ అలా అవి కంపేర్ అవుతూ ఉంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ మ్యాట్రిక్స్ రిలేషన్షిప్స్. లైక్ ఇది ఈ రోకి ఈ కాలమ్కి, సో నెక్స్ట్ ఇది అట్లా దేనికి దానికి లైక్ యూ హ్యావ్ టు సీ ఇట్ ఎండ్స్, వాటికి రిలేషన్షిప్తో ప్లాట్ అయి ఉన్నాయని దానికి అర్థం. సో దిస్ ఈజ్ పేర్ ప్లాట్. అండ్ సో లెట్స్ గివ్. సో దీంట్లోనే మనకి ఇంకా వేరే డేటా సెట్స్ కూడా ఉన్నాయి. లెట్స్ సీ సమ్ అదర్ థింగ్స్. ఓకే, లెట్స్ గ్రాబ్ టిప్స్ ఆర్ టైటానిక్. టిప్స్ ఓకే, దీనికి టిప్స్ టిఎఫ్ అని చెప్పి పేరు పెట్టుకుంటున్నా. అండ్ దెన్ ఎస్ఎన్ఎస్ చెప్పా కదా, ఇవన్నీ ఇన్బిల్ట్ డేటా సెట్స్ కాబట్టి ఐ నీడ్ టు లోడ్ ఇట్ వియా ఎస్ఎన్ఎస్ డాట్ లోడ్. లేకపోతే డైరెక్ట్గా నేను జస్ట్ పీడీ డాట్ లోడ్ కొడుతుండే. పీడీ డాట్ లోడ్ ఆఫ్ వాట్ ఎవర్ సిఎస్వి అయితే సిఎస్వి, పీడీ డాట్ రీడ్ అనుకో సిఎస్వి, అలా లోడ్ దెన్ టిప్స్ అండ్ దెన్ టిప్స్ టిఎఫ్ని ప్రింట్ చేద్దాం. సో ఇలా ఉంది టోటల్ బిల్, టిప్, సెక్స్, స్మోకర్, డే, టైమ్, సైజ్. సో ఇది బేసికల్లీ నీ జెండర్ బట్టి అండ్ దెన్ స్మోకరా నాన్ స్మోకరా అండ్ దెన్ ఆ డే ఏంటిది, ఆ టైం ఏంటిది బట్టి టిప్ ఎలా వస్తుందని చెప్పి చూసుకోవడానికి బేసికల్లీ. సో అలాంటి డేటా సెట్ ఇది. సో దీనికి ఇలా ఇవన్నీ ఏంటంటే లైక్ ఇన్బిల్ట్ డేటా సెట్స్ ఎందుకు ఇచ్చారంటే ఈ విజువలైజేషన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి దే గివ్ ఇట్. సో ఇప్పుడు దీనికి ఒక పేర్ ప్లాట్ చేద్దాం మనం. ఎస్ఎన్ఎస్ డాట్ పేర్ ప్లాట్. లెట్ మీ గివ్ యూ సమ్ డిఫరెంట్ వేరియబుల్స్ లైక్ ఆర్గ్యుమెంట్స్. టిప్స్ టిఎఫ్ని తీసుకుందాం.
దీన్ని లోడ్ చేసిన తర్వాత హ్యూ అనేది అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. హ్యూ లెట్స్ టేక్ దిస్ సెక్స్ యాజ్ అవర్ వేరియబుల్ అండ్ దెన్ ప్యాలెట్ మన ప్యాలెట్ ఏం తీసుకున్నాం అంటే విల్ టేక్ బ్లూస్ let's close this. ఎక్కడన్నా డిఫరెన్స్ ఆల్ సెట్. సో ఇక్కడ హ్యూ అనేది సెక్స్ తీసుకున్నామంటే దానికి అర్థం ఏంటంటే జెండర్ బట్టి కలర్ చేస్తుంది అనమాట. మనం ఏదైతే హ్యూ తీసుకున్నామో దానికి ప్యాలెట్ బ్లూ తీసుకున్నాం కదా. సో సెక్స్ అనే దానికి లైక్ ఇట్ ప్లాట్స్ యూ ద బ్లూ. ఓకే, బ్లూ కలర్ స్కీమ్ తీసుకున్నాం. జెండర్ బట్టి మనం ప్లాట్స్ అనేది కలర్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, జెండర్ బట్టి అనేది హ్యూ అంటే ఎందుకు మీకు డిఫరెన్స్ ఇక్కడ అర్థమవుతుంది. లైట్ బ్లూ మేల్ అండ్ దెన్ డార్క్ బ్లూ ఫీమేల్. ఇక్కడ మనం తీసుకునేవి చాలా పారామీటర్స్ ఉన్నాయి, కానీ ఈ హ్యూ అనేది మాత్రం లైక్ వాట్ ఎవర్ వీఆర్ ప్లాటింగ్ టిప్ ఇంకా టోటల్ బిల్ కంపేర్ చేసుకుంటే ఎవరికి వస్తుంది. లైక్ మోస్ట్ ఆఫ్ ద లైక్ మనం ఇక్కడ చూస్తే మేల్స్ ఆర్ లైక్ ఫాలోయింగ్ ఇన్ ద అప్పర్ హ్యాండ్ లైక్ 10 అండ్ దెన్ ఇన్ ఫ్యూ కేసెస్ దేర్ మైట్ బి లైక్ లెట్స్ టేక్ దిస్ సమ్ అదర్ థింగ్. ఓకే, ఇగ్నోర్ ఇట్. లైక్ ఇక్కడ కూడా చూడండి, లైక్ ఇక్కడ ఫీమేల్ లీడింగ్ ఉంది టోటల్ బిల్ అండ్ టిప్ వర్క్ చూసుకుంటే. సో అలా లైక్ ఫ్యూ థింగ్స్ లైక్ యూ కెన్ కంపేర్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ హ్యూ మార్చుకుంటే వేరే పారామీటర్ నాకు రిప్రజెంట్ చేసుకోవాలనుకుంటున్నారంటే హ్యూ మార్చుకోవచ్చు అట్లా. దెన్ కలర్స్ యూ కెన్ టాగల్ వాట్ ఎవర్ యూ నీడ్. సో ఇది పేర్ ప్లాటే విత్ కేటగిరికల్ కలరింగ్ అంటే ఏంటిది, ఇవి కేటగిరికల్ వేరియబుల్స్ కదా, వీటితో కలరింగ్ చేస్తున్నాం కదా. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో బేసికల్లీ ఇదేంటంటే బెటర్ వే అనమాట టు కంపేర్ ప్యాటర్న్స్ బిట్వీన్ గ్రూప్స్ అట్లా. లైక్ డూ మేల్స్ గెట్ మోర్ టిప్ దెన్ ఫీమేల్స్ అని ఇట్లాంటి క్వశ్చన్స్కి కొంచెం ఇట్లా బెటర్ యూస్ అవుతుంది. ఇలాంటివి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరికి ఎక్కువ టిప్స్ వస్తున్నాయి, ఇక్కడ మనకి ఈ డేటా చూసుకుంటే మేల్స్కి ఎక్కువ టిప్స్ వస్తున్నాయి. సో అలా. అండ్ దెన్ ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవి లైక్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్, జాయింట్ ప్లాట్, కేడీ ప్లాట్, పేర్ ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ రగ్ ప్లాట్. సో రగ్ ప్లాట్ అంటే ఏంటిది? రగ్ ప్లాట్ బేసికలీ లైక్ చిన్న వర్టికల్ లైన్స్ డ్రా చేస్తుంది, లైక్ లిటిల్ టిక్స్ లాగా ఫర్ ఈచ్ డేటా పాయింట్ ఇన్ ద టిప్ కాలమ్. సో టిప్సే వాడుకుందాం మనం. sns.rug plot ఆఫ్ టిప్స్ డిఎఫ్ కదా మనం. మనం టోటల్ బిల్ కాదు, లెట్స్ ట్రై టు టేక్ టిప్ ఓన్లీ. రగ్ ప్లాట్ చేసుకుందాం టిప్ మీద. ఇక్కడ బేసికల్గా ఏంటంటే దీనివల్ల వాల్యూస్ అన్ని ఎక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయని చెప్పేసి మనకి తెలుస్తుంది. లైక్ ఎగ్జాంపుల్, ఇఫ్ లైక్ మెనీ పీపుల్ లెఫ్ట్ ఎ టిప్ ఆఫ్ $2 అనుకుందాం, యూ విల్ సీ మెనీ లైన్స్ ఎట్ $2. చూడండి ఇక్కడ యూ విల్ బీ సీయింగ్ లైక్ మెనీ లైన్స్ ఓవర్ హియర్. మోస్ట్లీ మెనీ పీపుల్ లెఫ్ట్ ఎట్ 4, కానీ మోస్ట్లీ 2 to 3 మధ్యలో ఇక్కడ కదా, లైక్ మోస్ట్లీ ఈ రేంజ్లో ఎక్కువ టిప్స్ ఇచ్చారు. దెన్ స్లోలీ యూ గెట్ డిక్రీజ్డ్. చాలా రేర్గా $6 అనేది టిప్ ఇచ్చారు అన్నట్టుగా, అలా $8 ఇంకా చాలా రేర్గా. సో ఇలాంటివి చూసుకోవడానికి రగ్ ప్లాట్. ఓకే, అండ్ దెన్ సెట్ ప్లాట్ స్టైల్ అని చెప్పేసి కూడా ఉంటుంది. అంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు సెట్ సమ్ ప్లాట్ స్టైల్ ఆన్ యువర్ చాయిస్ ఆఫ్ యువర్ ఓన్ అనుకున్నప్పుడు సెట్ స్టైల్ అని చెప్పేసి పారామీటర్ ఫాలో చేసుకోండి. సెట్ స్టైల్. ఒకవేళ నాకు వైట్ కలర్ కావాలనుకుంటే వైట్ స్టైల్ వైట్. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది చూడు, లైక్ ఆ బ్యాక్గ్రౌండ్ అన్న లేకపోతే గ్రిడ్ అన్న, ప్లాట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ అన్న గ్రిడ్ అన్న కలర్ చేంజ్ చేసేస్తుంది అనమాట. ఏమేమి ఉంటాయి, వైట్ గ్రిడ్, డార్క్ గ్రిడ్, టెక్స్ వైట్, ఇంకా చాలా అట్లాంటివి ఉంటాయి. వైట్ అనేది ఏంటంటే బేసిక్గా లైక్ క్లీన్ బ్యాక్గ్రౌండ్, నో గ్రిడ్ లైన్స్ అని ఏమి ఉండవు అనమాట. సో వైట్ కాకుండా ఇఫ్ యూ వాంట్ టు సీ సమ్ అదర్ కలర్, డార్క్. ఓకే, ఇప్పుడు సెట్ చేసాం కదా, లెట్స్ సీ plt డాట్ ఫిగర్ సెట్ చేసుకుందాం. ప్లాట్ సైజ్ సెట్ చేసుకోవడానికి యాజ్ యూజువల్ మనం చూసాం ఆల్రెడీ ద సేమ్ థింగ్.
దిస్ పిఎల్టీ డాట్ ఫిగర్ అనేది మనం నిన్న కూడా చూసాం. సేమ్ థింగ్. నేను 8,4 తెచ్చుకున్నాను. 12,3 బిల్ బిగ్ 8,4. ఇది ప్లాట్ సెట్ చేసేసాను. అండ్ దెన్ ప్లాట్ కంటెక్స్ట్ సెట్ చేస్తాను చూడండి. అండ్ ఎస్ఎన్ఎస్ డాట్ సెట్ కంటెక్స్ట్తో సింపుల్గా యాక్సెస్ చేసేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది ఇప్పుడు టేక్ ఇట్ యాజ్ ఇది బేసికల్గా ఎందుకంటే మనకి ఫాంట్ని లేకపోతే ఎలిమెంట్ సైజెస్ని కంటెక్స్ట్ బట్టి చేంజ్ చేసుకోవడానికి, లైక్ పేపర్కి లైక్ యూస్ఫుల్ కంటెక్స్ట్. లైక్ మన పేపర్ ఇక్కడ పోస్టర్ అని వచ్చింది చూడండి. పోస్టర్ లాగా పేపర్ పెట్టుకోవచ్చు, నోట్బుక్ పెట్టుకోవచ్చు, టాక్ పెట్టుకోవచ్చు, లైక్ అలా డిఫరెంట్ థింగ్స్. లైక్ ఇంకా నువ్వు ఏంటంటే లైక్ ఫాంట్స్ని డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు ప్రజెంటేషన్స్ అప్పుడు. లెట్ మీ టేక్ పేపర్. సో పేపర్ అండ్ దెన్ ఫాంట్ స్కేల్ తీసుకుంటాను నేను. ఒక స్కేల్ SCAL. సో ఫాంట్ స్కేల్ ఒక 1.4 సెట్ చేసుకుంటా. ఓకే, సో ఇది కూడా సెట్ చేసుకున్నా. అండ్ దెన్ లెట్ మీ గో విత్ జాయింట్ ప్లాట్ విత్ రిగ్రెషన్ అగైన్. సో జాయింట్ ప్లాట్ ఇందాక మనం వాడుకున్నదే సేమ్ స్పీడింగ్ తీసేసుకున్నాం, ఆల్కహాల్ తీసేసుకున్నాం. స్పీడింగ్ ఆల్కహాల్ అండ్ దెన్ డేటా క్రాష్, డేటా కైండ్ రిగ్రెషన్. ఓకే, సో ఇది మనం సేమ్ ఇందాకట్లాగే చేసుకున్నాం. ఇందాకట్లాగే ఎగ్జాక్ట్గా స్కాటర్ ప్లాట్ ప్లస్ రిగ్రెషన్ లైన్. దీనివల్ల ఏంటంటే సేమ్ మనకి స్పీడింగ్ ఇంకా ఆల్కహాల్ దాని కొరిలేషన్ చూపిస్తుంది. ఓకే, సో దీంట్లో మనం ఏమైనా చేంజెస్ చేసామంటే పేపర్ ఇఫ్ యూ నోటీస్ అదే ఇక్కడ మీకు అలా లేదు. మనం అలాంటి సర్టెన్ థింగ్స్ చేంజ్ చేసాము. జస్ట్ ద వే యూ వాంటెడ్ పేపర్ అని ఇచ్చావు కదా, లేకపోతే నోట్బుక్ అని ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి అన్నా కదా. నోట్బుక్ అండ్ దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ డార్క్ లెట్స్ సెట్ ఇట్ టు వైట్. సో ఇలా డిఫరెన్సెస్ నువ్వు టాగిల్ చేసుకుంటూ ఉండొచ్చు నీకు ఎలా కావాలంటే అలా. సో జస్ట్ ఫర్ లైక్ ఇలా మోడిఫికేషన్స్ చూపించడానికి ఐ షోడ్ యూ అగైన్. సో ఇప్పుడు ఈ బార్డర్స్ కూడా నీకు తీసేయాలనిపించింది అనుకో, లైక్ స్పైన్స్ అంటాము, స్పైన్స్ ఆఫ్ బార్డర్స్ వాట్ ఎవర్. దీనికి నువ్వు SNS.D spine అంటాం. SNS.D spine లెఫ్ట్ ఫాల్స్. లెఫ్ట్ ఒకటి ఉంది, అది తీసేస్తాం. నెక్స్ట్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, బార్డర్ ఇది ఒకటేగా కింద. సో బాటమ్ కూడా ఫాల్స్ చేసేసి BOTTOM = ఫాల్స్. సో ఈ రెండు ఫాల్స్ వేసేస్తాను నేను. ఓకే, సెట్ అయిపోయింది. ఇప్పుడు బార్ ప్లాట్తో చూడొచ్చు, లేకపోతే సిమిలర్ డయాగ్రామ్ నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినా కానీ నాకు అవి ఉండవు. బార్ ప్లాట్తో చూపించేస్తాను మళ్ళీ. సో అవి సెట్ అయిపోతుంది. వన్స్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ వుడ్ బీ సేమ్ ఫర్ ఆల్ ద CNS వన్స్ సెటెడ్. సో ఇప్పుడు బార్ ప్లాట్కి వెళ్దాం. బార్ ప్లాట్ ఇందాక కూడా చూసాను అనుకుంటా. జస్ట్ స్వింగ్ అగైన్ x = let's take 6 and then let's take y as total bill. ఇది తీసుకున్నాం. డేటా =tips TF అండ్ దెన్ ఎస్టిమేటర్ తీసుకున్నాం. ఎస్టిమేటర్ NP.median. మీడియన్ డేటాను పాస్ చేసుకున్నాం ఎస్టిమేటర్లోకి, మన డేటా యొక్క మీడియన్. సో దీనివల్ల ఏమవుతుంది, ఫస్ట్ బార్ ప్లాట్ చూడండి, ఐ ఎక్స్ప్లెయిన్ థింగ్స్. ఓకే, సో మీకు ఫస్ట్ ఇది పోయింది, లైక్ ద బార్డర్స్ నీకు ఒక బాక్స్లోకి వచ్చేసింది. అండ్ దెన్ గివింగ్ దీస్ థింగ్స్ అహెడ్, లైక్ దీనివల్ల ఏమవుతుంది, నీకు ఒక యావరేజ్ వాల్యూ చూపిస్తుంది టోటల్ బిల్ ఆఫ్ ఈచ్ జెండర్ అని. లైక్ మేల్కి టోటల్ బిల్ ఇంత యావరేజ్ ఆర్ మీడియన్, ఇట్స్ ద సేమ్ కదా, దాన్ని బట్టి ఎస్టిమేట్ చేస్తున్నాం. సో ఎస్టిమేటర్ అనేది NP.median ఎందుకు ఇచ్చాను. NP.median ఎందుకు ఇచ్చానంటే మీడియన్ కంప్యూట్ చేయాలంటే NumPy వాడాలి కదా. NumPy ఈజ్ ఫర్ మ్యాథమెటిక్స్. సో ఇంకోటి ఏంటంటే బై డిఫాల్ట్గా అది మీన్ యూజ్ చేస్తుంది, కానీ మనం మీడియన్ పాస్ చేస్తాం కాబట్టి మీడియన్ తీసుకుంటుంది, లేకపోతే అది మీన్ తీసుకుంటుంది బై డిఫాల్ట్గా ఏం పాస్ చేయకపోతే. ఎగ్జాంపుల్ లైక్ యూ కెన్ సీ ఇఫ్ మెన్ ఆర్ ఉమెన్ యూజువల్లీ పే మోర్ అన్నట్టుగా, లైక్ ఇక్కడ మెన్ పే మోర్ అన్నట్టుగా టోటల్ బిల్ అనేది మెన్కి ఎక్కువ వచ్చింది, లైక్ మెయిల్.
సో దే స్పెండ్ మోర్ అన్నట్టుగా అట్లా. సో కైండ్ ఆఫ్ ఇలాంటివి ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ కౌంట్ ప్లాట్ అనేది ఇంకోటి తీసుకున్నాం, ఎస్ఎన్ఎస్ డాట్ కౌంట్ ప్లాట్. సో కౌంట్ ప్లాట్లో మనం సేమ్ లెట్స్ పాస్ ఎక్సెస్ 6 అండ్ డేటా యాజ్ డేటా టైప్స్ 2dfని లోడ్ చేసుకున్నాం. మనం యాజ్ యూజువల్ ఏం పాస్ డిక్లేర్ చేసుకున్నాము. సో మనకి ఇక్కడ ఒక బార్ చార్ట్ వచ్చింది. కౌంట్ ప్లాట్ ఈజ్ నథింగ్ బట్ బార్ చార్ట్. కాకపోతే ఏంటంటే ఇట్ షోస్ యూ ద కౌంట్ ఆఫ్ ఈచ్ కేటగిరీ ఇన్ సెక్స్, లైక్ మేల్లో ఎంత కౌంట్, ఫీమేల్లో ఎంత కౌంట్ అని. ఇప్పుడు మన డేటాలో ఉన్న వాళ్ళల్లో, మన డేటాలో ఇప్పుడు 150 అరౌండ్ 150 మేల్ ఉంటే హౌ మచ్ 75 to 100, లైక్ 80 పీపుల్ 85 పీపుల్ ఫీమేల్ ఉన్నారు అన్నట్టు. లైక్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ బార్ ప్లాట్ బికాజ్ ఇట్ డజంట్ కంప్యూట్ ఇన్ న్యూమరిక్ స్టాట్స్ లైక్ మీన్ ఆర్ మీడియం. ఇక్కడ నువ్వు మీన్ లేదు, మీడియం లేదు, ఏం యూజ్ చేయట్లేదు. కానీ బార్ ప్లాట్ నువ్వు డిక్లేర్ చేసినప్పుడు నువ్వు ఏం చేయకపోయినా కానీ అది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ మీన్ తీసేసుకుంటుంది, లేకపోతే స్పెసిఫై చేసి మీడియం తీసుకుంటుంది. కౌంట్ ప్లాట్లో జస్ట్ అవి ఏమి ఉండవు. ఇట్ జస్ట్ కౌంట్స్ అకరెన్సెస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మాత్రమే. దెన్ లెట్స్ గెట్ బ్యాక్ టు బాక్స్ ప్లాట్ అగైన్ బై సెట్టింగ్ ద ఫిగర్ సైజ్ అగైన్. modify it to fixed size. ఇది పక్కన పెట్టేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. 14,9 ఇస్తాం. అండ్ దెన్ ఎస్ఎన్ఎస్ డాట్ సెట్ స్టైల్ మారుద్దాం. సెట్ స్టైల్ ఈసారి డార్క్ గ్రిడ్ తీసుకున్నాం, డార్క్ గ్రిడ్. ఓకే. అండ్ సెట్ కంటెక్స్ట్ అవసరం లేదు, కావాలంటే పెట్టుకోవచ్చు. ఎస్ఎన్ఎస్ డాట్ బాక్స్ ప్లాట్ x ఈజ్ ఈక్వల్స్ టు డే, y ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ బిల్ అని ఇచ్చాడు, అవే తీసుకుందాం. సో ఈ రెండు పారామీటర్స్ తీసుకుంటున్నది డే బట్టి టోటల్ బిల్ ఎంత అవుతుంది అనేది కంపేర్ చేయడానికి ఇప్పుడు. అండ్ మనం హ్యూ పాస్ చేద్దాం, సెక్స్ తీసుకుందాం, లైక్ హ్యూ షోస్ ద ప్లాట్ విత్ జెండర్. సో మీకు పారామీటర్స్ చాలు. లెట్స్ గో విత్ లెజెండ్. లెజెండ్ అంటే తెలుసు పక్కన వస్తుంది, ఇట్ రిప్రజెంట్స్ వాట్ ఈస్ వాట్ అని. లెజెండ్, సో రిమూవ్ లెజెండ్ బై జస్ట్ లెజెండ్. plt dot legend. let me give LOC 0. సో దీనివల్ల డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే, లైక్ LOC 0 అంటే ఆటోమేటిక్ డెస్ట్ లొకేషన్ అనమాట. అంటే లొకేషన్ నువ్వు మార్చుకోవచ్చు, అది లెజెండ్ అనేది ఎక్కడ రావాలి అని చెప్పేసి. LOC 0 అంటే ఆటోమేటిక్గా బెస్ట్ లొకేషన్ వచ్చేస్తుంది, ఈ లొకేషన్ వచ్చేస్తుంది. నువ్వు మూవ్ చేసుకోవాలంటే యూ కెన్ గివ్ డిఫరెంట్ థింగ్స్, లైక్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ 1, ఇట్ మూవ్స్ ఇట్ టు సమ్వేర్. అంత డిఫరెన్స్ రాదు ఇక్కడ, బికాజ్ 1 అనేది చాలా తక్కువ కాబట్టి. సో డిపెండ్స్ నువ్వు ఎంత ఇస్తావు దాన్ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి 10 ఇస్తే మారిపోయింది. సో అట్లా లైక్ యూ కెన్ టాగిల్ ఇట్ అరౌండ్, ఎంత కావాలనుకుంటే అది తెచ్చుకోవచ్చు. సో ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ 0 విచ్ ఈస్ బెస్ట్ ఫర్ నార్మల్. అండ్ దెన్ అసలు ఈ బాక్స్ ప్లాట్ మనకి ఏం చూపిస్తుంది ఇప్పుడు, డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ ఆన్ క్వార్టైల్స్, లైక్ క్వార్టైల్స్ అంటారు వీటిని, ఇది క్వార్టైల్ అంటాం. ఈ క్వార్టైల్కి టాప్ ఉంటుంది, లో ఉంటుంది, హై లో అన్నట్టు. హైస్ లోస్ ఉంటాయి ఒక క్వార్టైల్కి, ఇది హై ఇది లో, అంటే ఈ రేంజ్ మధ్యలో ఇది లైక్ వ్యాండరింగ్ అన్నట్టు. లైక్ ఈ బాక్స్ అనేది మిడిల్ 50% ఆఫ్ ద డేటా. అండ్ దెన్ ఈ లైన్ ఉంటుంది చూడండి, ఇది మీడియన్. ఈ లైన్ అనేది దాని యావరేజ్ రేంజ్ అనేది ఎటు నుంచి ఎటు వెళ్తుంది అని. ఓకే. దెన్ మిడిల్ 50% ఆఫ్ ద డేటా బాక్స్ యాజ్ యూజువల్ యాజ్ సెడ్. అండ్ విస్కర్స్ అంటే ఇవి ఈ పైన ఈ లైన్స్ ఉన్నాయి చూడండి, ఇవి విస్కర్స్ అంటాం. ఇవేంటిది, ఇది మినిమం వాల్యూ, ఇది మ్యాక్సిమం వాల్యూ, ఎక్స్క్లూడింగ్ అవుట్లయర్స్. ఈ అవుట్లయర్స్ అనేది పట్టించుకోలేదు. మోస్ట్ ఆఫ్ ద డేటా ఎక్కడ ఫాలో అవుతుందో అక్కడికి విస్కర్ కేసేస్తుంది. లైక్ మోస్ట్ ఆఫ్ ద డేటా మ్యాక్సిమం అనేది ఇదే, కానీ అవుట్లయర్ ఇది, అందుకని దీన్ని మ్యాక్సిమంలో కన్సిడర్ చేయట్లేదు మనం. ఈ సర్కిల్స్ ఏవైతే చూస్తున్నారో అవన్నీ అవుట్లయర్స్ అనమాట, ఈ డాట్స్, ఆల్ ద డాట్స్. ఓకే. మనం హ్యూస్ ఎక్స్ తీసుకున్నాం. సో మేల్ అనేది బ్లూతో రిప్రజెంట్ చేస్తున్నాం, ఫీమేల్ అనేది ఆరెంజ్తో రిప్రజెంట్ చేస్తున్నాము. అండ్ దెన్ దిస్ ఈజ్ అవర్ అవుట్పుట్. సో డే బట్టి థర్స్డే రోజు టోటల్ బిల్ అనేది ఎక్కడో ఒక అమ్మాయి తప్ప మోస్ట్లీ మెన్ అనేది లైక్ టోటల్ బిల్ ఎక్కువ చేశారు. ఇక్కడ అవుట్లేయర్లో మాత్రమే ఎక్కడో ఒక లైక్ సమ్ రిచ్ లేడీ షీ డిడ్ ఏ లైక్ హ్యూజ్ బిల్. అండ్ దెన్ its average is just like over here, like
some 27 or something, but for men it's 35, around 35, సో సంథింగ్ అరౌండ్ దట్. అండ్ దెన్ అలానే ప్రతి డేకి, ఫ్రైడేకి, సాటర్డేకి, సండేకి నేను వాలిడేట్ చేసుకుంటా. ఇలాంటి ఇన్సైట్స్ అన్ని గ్రాప్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మనకి వైలెంట్ ప్లాట్ అని కూడా ఒకటి ఉంటుంది. సో వైలెంట్ ప్లాట్, ఎస్ఎన్ఎస్ డాట్, ఇవన్నీ సింపుల్ చాలా. నేమ్స్ అనేది జస్ట్ డైరెక్ట్గా వాటి హెడింగే వాటి నేమ్స్. వైలెంట్ ప్లాట్ ఇక్కడ లెట్స్ సే మనం x ఈక్వల్స్ టు డే సేమ్ అవే తీసుకుందాం, y ఈక్వల్స్ టు టోటల్ బిల్ డేటా అనేది అదే పాస్ చేసుకుందాం, హ్యూస్ x తీసుకుందాం, స్ప్లిట్ ట్రూ. సో స్ప్లిట్ ట్రూ అనేది ఎందుకంటే మేల్ ఫీమేల్ సైడ్ బై సైడ్ చూపించుకోవడానికి ఒకటే వాయిలెన్లో ఫర్ ద సేమ్ డే. అది మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. చూడు ఇక్కడ స్ప్లిట్ అనేది మనం ఇలా చేసాం, స్ప్లిట్ ఇట్ సైడ్ మేల్ ఇట్ సైడ్ ఫీమేల్ అన్నట్టు. ఇది ఒక సింగిల్ డేకి ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు. స్ప్లిట్ ఫాల్స్ చేసుకుంటే యూ గెట్ సంథింగ్ డిఫరెంట్లీ లైక్ దిస్ ఇలా. సో బెటర్ టు హ్యావ్ ఇట్ మర్జ్డ్ ఆర్ లైక్ డిపెండ్స్ ఆన్ యువర్ యూస్ కేస్. జనరల్లీ ఇట్ లుక్స్ గుడ్ వెన్ ఇట్స్ స్ప్లిట్ ట్రూ. సో దీన్ని బట్టి నువ్వు లైక్ సేమ్ అదే రిప్రజెంటేషన్, లైక్ అదే యూస్ కేస్ కానీ వైలెన్ ప్లాట్లో చేస్తున్నాం. ఓకే, ఇదేంటంటే వైలెన్ ప్లాట్ అనేది బాక్స్ ప్లాట్ ఇంకా కేడిఈ కాంబినేషన్ అనమాట. కేడిఈ అంటే మనం మాట్లాడుకున్నాం కదా, డెన్సిటీ కర్వ్. సో దీనివల్ల ఏంటంటే లైక్ యూ గెట్ ఈవెన్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద షేప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఎలాంటి షేప్ తీసుకుంటుంది అని చెప్పేసి. ఓకే, అండ్ దెన్ సో ఎప్పుడైనా డీపర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్సైట్స్ కావాలంటే వైలెన్ ప్లాట్, లేకపోతే నార్మల్గా మీరు యూ కెన్ గో విత్ బాక్స్ ప్లాట్స్ ఆర్ కేడిఈ కర్వ్స్. And then let's go with strip plot. Before that, let's set up the size again. plt dot fix size చిన్నగా చేసుకుందాం. fix size is equals to 8,5. and then సో ఇది మీకు చెప్పాను కదా, 8 అంటే 8 మీన్స్ 8 inch వైడ్, అండ్ దెన్ 5 అంటే 5 inch టాల్. సో స్ట్రిప్ ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఎన్ఎస్ డాట్ స్ట్రిప్ ప్లాట్. సో స్ట్రిప్ ప్లాట్ ఏంటి? x ఈక్వల్స్ టు సంథింగ్ పీపీ స్ట్రిప్ ప్లాట్. సో దీనికి కూడా లెట్స్ టేక్ ద సేమ్ వేరియబుల్స్. x ఈక్వల్స్ టు డే, y ఈక్వల్స్ టు టోటల్ బిల్, టోటల్ స్కోప్ బిల్ కదా. సో ఈ పారామీటర్స్, అండ్ దెన్ మన డేటా ఈజ్ ఈక్వల్స్ టు టిప్స్, టిఎఫ్, హ్యూస్ ఎక్స్, అండ్ దెన్ జిటర్. ఓకే, జిటర్ గురించి కూడా మాట్లాడుకుందాం. జిటర్ ట్రూ, స్ప్లిట్ ట్రూ. స్ప్లిట్ అనేది ట్రూ అన్న అవ్వకపోయినా అవ్వచ్చు. ఓకే, మీరు చూసారు కాబట్టి స్ప్లిట్ గురించి. జస్ట్ ఇగ్నోరింగ్ దిస్ యాజ్ ఆఫ్ నౌ. హ్యూ తీసుకుందాం, హ్యూస్ ఎక్స్, అండ్ దెన్ డాడ్జ్. హ్యూ అంటే అర్థమైంది కదా మీకు. హ్యూ అంటే ఎలా అంటే దేని గురించి మాట్లాడుతున్నాము? మనకున్న డేటా అనేది ఆ హ్యూ సెక్స్ బట్టి రిప్రజెంట్ అవుతుంది, అంటే మేల్ ఫీమేల్ బట్టి రిప్రజెంట్ అవుతుంది మొత్తం. మనం చార్ట్లో చూసేవన్నీ ఓన్లీ వాటి మధ్యలో ఉంటుంది. దెన్ డాడ్జ్ ట్రూ, డాడ్జ్ గురించి కూడా చెప్తా. లెట్స్ సీ ద రిప్రజెంటేషన్ బిఫోర్ దాట్. సంథింగ్ ఐ మిస్డ్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్ రిపీటెడ్ హ్యూ ఇక్కడ 2 సార్లు పాస్ చేశాను. ఓకే, ట్రూ డాడ్జ్. సో ఇది మన స్ట్రిప్ ప్లాట్ అనమాట. ఇదేం చేస్తుంది? ఇట్ ప్లాట్స్ ఆల్ ఇండివిజువల్స్ లైక్ టోటల్ బిల్ వాల్యూస్ ఫర్ ఈచ్ డే. టోటల్ బిల్, ఈ ప్రతి ఒక్క టోటల్ బిల్ వాల్యూ ఈ డేకి ఇంత, విత్ హోమ్, లైక్ ఎం అంటే మేల్, లైక్ బ్లూ అంటే మేల్, ఆరెంజ్ అంటే ఫీమేల్. దాన్ని బట్టి ప్లాట్ చేసుకుంది. ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇటు మూలకో లేకపోతే ఇటు మూలకో. అది మీరు చూసారు ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం దీన్ని బట్టి. యూజింగ్ దిస్ వెరీ సెట్ ఎల్ఓసి plt dot legend loc of 0 అలా మార్చుకోవచ్చు. ఇది ఎటు కావాలంటే ఎట్ లెజెండ్ని. బట్ సో ఇది ఒక్కొక్క డాట్ అనేది ఒక్కొక్క రిప్రజెంటేషన్. లైక్ ఈ డాట్స్ అన్నిటినీ లైక్ జిటర్ ట్రూ అంటే ఏంటిదంటే ఓవర్లాపింగ్ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈ జిటర్ ట్రూ అనేది తీసేస్తే నాకు ఈ డాట్స్ మధ్యలో ఓవర్లాపింగ్ కనపడుతుంది. ఇక్కడ చూస్తే మీకు స్లైట్లీ ఓవర్లాప్ ఉందా, ఇవి ఇంకా ఎక్కువ అవుతుంది. మనం స్ప్లిట్ చేసేసాం అంటే జిటర్ అనేది ట్రూ చేయడం వల్ల ఆ ఓవర్లాపింగ్ కొంచెం తగ్గుతుంది అనమాట. లైక్ ఇట్ స్ప్రెడ్స్ అవుట్ మోర్. మీకు ట్రూ చేసి చూపిస్తా, ఫాల్స్ చేసి చూపిస్తా. ఫాల్స్ చేస్తే ఇట్ విల్ బీ ఓవర్లాపింగ్. డిఫరెన్స్ చూసారా ఇక్కడ మీకు చాలా. ఓకే, థ్యాంక్ యూ.
ఎక్కడ పోయింది, ఏ పాయింట్ దగ్గర? జిటర్ దగ్గరనా? కెన్ సమ్వన్ టెల్ మీ ఎక్కడ అయిపోయింది ప్రజెంటేషన్? జిటర్ దగ్గర లేకపోతే? ఓకే, జస్ట్ నో. సో జిటర్ అనేది నేను ట్రూ ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటుందో చూసారు కదా. ఇప్పుడు ఫాల్స్ ఉన్నప్పుడు చూడండి చాలా ఓవర్లాప్ అవుతుంది. అదే నేను ట్రూ పెట్టుకుంటే ఇందాకట్లాగా ఇట్ వాస్ గుడ్, స్ప్రెడ్ అవుతున్నాయి. ఓకే, కూల్. డాట్స్ ట్రూ చేయడం వల్ల ఏంటంటే మెయిల్ ఇంకా ఫీమేల్ డాట్స్ ఇంకా సపరేట్ అవుతాయి క్లారిటీ కోసం. లైక్ ఇక్కడ చూడండి సపరేట్ అవుతున్నాయి మనకి. ఇందాక ఇప్పుడు ఇది ఫాల్స్ పెట్టి చూపిస్తాం, సపరేషన్ అవ్వకుండా ఎలా ఉంటాయో చూడండి. ఇది థర్స్డేకి నాకు ఇక్కడ మెయిల్ అనేది ఇక్కడ ఉన్నాయి, ఫీమేల్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ 45 డూ ఫాల్స్, డాట్స్ ఫాల్స్ చేస్తే ఇలా మిక్స్ అయిపోయి వస్తాయి. నీకు క్లియర్ అండర్స్టాండింగ్ కావాలనుకున్నప్పుడు యూ విల్ బీ ఆప్టింగ్ ఇట్ యాజ్ ట్రూ. డాడ్జ్ ఆ పేరులోనే ఉంది, లైక్ ఇట్ జస్ట్ డాడ్జెస్ ఎ బెట్. జిటర్ అది ట్రూ పెట్టుకుంటే లైక్ స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో ఇవి మనకి స్ట్రిప్ ప్లాట్లో ఉండాల్సిన పారామీటర్స్. దీని యూసేజ్ ఏంటంటే రా డేటా పాయింట్స్ అన్నిటిని క్లీన్గా సింపుల్గా ఒక రిప్రజెంటేషన్ చేసుకోవాలనుకుంటే వి యూజ్ స్ట్రిప్ ప్లాట్. సో ఇప్పుడు మనకి దీంట్లోనే స్టాగ్డ్ వైలెంట్ ప్లస్ స్వామ్ ప్లాట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. లెట్స్ ట్రై టు రిప్రజెంట్ దట్. వైలెంట్ ప్లాట్ ఇందాక మనం చూసాం కదా, వైలెంట్ ప్లాట్. సో ఇవే తీసుకుందాం. వాట్ వి గాట్ ఇట్, నెక్స్ట్ డే, వై టోటల్ బిల్, డేటా స్టూడియోఫ్, అండ్ దెన్ ఇగ్నోర్ దీస్. నా లేకపోయినా సరిపడదు. అండ్ దెన్ సో అవన్నీ బ్యూటిఫికేషన్ థింగ్స్ అనమాట అవన్నీ. స్వామ్ ప్లాట్ మీరు ఆ బ్యూటిఫికేషన్ కూడా ఎలా చేయాలని చెప్పేసి మీరు ఎలాగో ఇక్కడ అన్నీ చూసారు. లైక్ ఇఫ్ యూ వాంట్ టు మోడిఫై సమ్వన్ విల్ ఆస్క్ యూ లైక్ నాకు ఇలా కావాలి అలా కావాలి అని చెప్పేసినప్పుడు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి పారామీటర్స్ అన్నిటి అర్థం చేసుకోవాలి. సో ఎక్స్ప్లెయిన్ యూ దో స్టఫ్. అండ్ జిటప్ స్వామ్ వైలెంట్ ప్లాట్ అయిపోయింది. లెట్స్ బిల్డ్ స్వామ్ ప్లాట్. లెట్స్ టేక్ దిస్. నెక్స్ట్ డే, వై టోటల్ బిల్, డేటా ఈజ్ ఈక్వల్స్ టు టిప్స్ డిఎఫ్, కలర్ బ్లాక్ తీసేసుకుందాం. ఓకే, సో ఇది ఎక్స్క్యూట్ చేద్దాం. వైలెంట్ ప్లాట్ ఏం చేస్తుంది, మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ బిల్ ఫర్ ఈచ్ డే చూపిస్తుంది. స్వామ్ ప్లాట్ ఏం చేస్తుంది, ఇండివిజువల్ డేటా పాయింట్స్ నుండి ఓవర్లాప్ అవ్వకుండా ప్లాట్ చేస్తుంది. మీరు స్వామ్ ప్లాట్ చూసారా పైన? ఓకే, వైలెంట్ ప్లాట్ ఒకటే చెప్పాను. ఓకే, స్వామ్ ప్లాట్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది లైక్ ఇట్ హెల్ప్స్ యూ టు లైక్ ఇండివిజువల్ డేటా పాయింట్స్ అన్ని ఒక్కోటి అన్నిటికీ ఓవర్లాప్ అవ్వకుండా ఒక స్మాల్ స్కాటర్ ప్లాట్ లాగా ఫామ్ చేస్తుంది. ఇప్పుడు స్కాటర్ ప్లాట్ అనేది ఇందాక చూసాం, ఇలా ఎక్కడ పడితే అక్కడ మొత్తం మ్యాప్ మొత్తం ఉంటాయి. అలా కాకుండా ఇది సింపుల్గా నీట్గా ఒక దగ్గర స్కాటర్ చేసి మొత్తం పెట్టింది. ఓకే, ప్రతి ఒక్క ఇండివిజువల్ డేటా పాయింట్ని. అండ్ కలర్ మనం బ్లాక్ పెట్టాం కాబట్టి బ్లాక్లో చూపిస్తుంది. యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. జనరల్గా అయితే రిప్రజెంటేషన్ అఫీషియల్గా ఉండడానికి వైట్ యూజ్ చేస్తాం. లుక్స్ గుడ్. ఓకే, డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్, అది ఏదైనా వాడచ్చు. సో ఇది ఏంటంటే కంబైన్డ్ ఎఫెక్ట్ అనమాట. యూ గెట్ ఎ నైస్ ఓయూ వైలెన్ ప్లస్ యాక్చువల్ వాల్యూస్. యాక్చువల్ వాల్యూస్ అంటే స్వామ్, రా డేటా పాయింట్స్ని రిప్రజెంట్ చేసేస్తూ ఉంటాం విత్ వైలెన్. ఓకే, ఇదేంటంటే డిఫరెంట్ మీరు సరిగ్గా చూస్తే ఈ వైలెన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, వైలెన్ అనేది ఎక్కడ వస్తుంది అంటే అక్కడ హ్యూజ్ డేటా పాయింట్స్ అనేది స్కాటర్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కువ డెన్సిటీ ఉంది పాయింట్స్ అన్ని, అంటే మోస్ట్ ఆఫ్ ద డేటా ఇక్కడ ఫాలో అవుతుంది. సో నాకు అక్కడ వైలెన్ షేప్ వచ్చేస్తుంది. అండ్ దెన్ సిమిలర్లీ ఎక్కడైతే నాకు ఎక్కువ డేటా పాయింట్స్ ఉంటే అక్కడ మాత్రమే వస్తుంది. లైక్ ఇక్కడ ఏం డేటా పాయింట్స్ లేదు, ఇక్కడ వాయిడ్ వచ్చింది చూడండి. అండ్ దెన్ మోస్ట్ ఆఫ్ ద డేటా పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడే స్కాటర్ అయినాయి. సో మోస్ట్ ఆఫ్ ద డేటా పాయింట్స్ ఎక్కడ స్కాటర్ అవుతుందో అక్కడ నాకు వైలెన్ షేప్ ఫామ్ అవుతుంది. సో ప్రతి ఒక్క డేకి, థర్స్డేకి మోస్ట్ ఆఫ్ ద డేటా లైక్ టోటల్ బిల్ అనేది థర్స్డే రోజు $10 to $20 $10 to $20 మధ్యలో ఉందన్నట్టు అనుకోండి. అండ్ దెన్ మోస్ట్లీ ఈ లైక్ $40 $50 వరకు వెళ్ళలేదు, అసలు 60 టచ్ అవ్వలేదు ఆ డేలో అన్నట్టు రిప్రజెంటేషన్ చెప్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్లాట్కి మనం కొన్ని స్టైలింగ్స్ చేసుకుందాం. సో స్టైలింగ్స్ అంటే ఏంటిది, ప్రతిసారి నేను ఫిగర్ సైజ్ సెట్ చేసుకుంటూ ఉంటాను. 20 ఫిగర్ ఆఫ్ ఫిక్స్ సైజ్. సో లెట్స్ టేక్ 8,6 చిన్న ప్లాట్. అండ్ దెన్ ఇంకేమేమి స్టైలింగ్స్ చేసుకోవచ్చు మనం, సెట్ స్టైల్ చేసుకోవచ్చు. ఎస్ఎన్ఎస్ డాట్ సెట్ స్టైల్ ఆఫ్ డార్క్ ఇస్తాయి, సరే డార్క్. అండ్ దెన్ ఇంకా సెట్ కంటెక్స్ట్ కూడా సెట్ చేసుకుందాం. ఎస్ఎన్ఎస్ డాట్ సెట్ కంటెక్స్ట్. ఈసారి టాప్ పెట్టుకుందాం. దాన్ని మీరు పేపర్ చూపించాను, నోట్బుక్ చూపించా. సో అలానే ఈసారి టాప్ చూద్దాం. ఎస్ఎన్ఎస్
టెక్స్ట్ టాక్. ఓకే, ఇవి సెట్ చేసేసుకున్నామా, ఎక్స్క్యూట్ అయినాయి. సో టాక్ అనేది ఏం చేస్తుంది అంటే ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తుంది, ప్రజెంటేషన్స్లోకి బెటర్ చాయిస్ అనమాట. అండ్ డార్క్ మీకు తెలుసు, బ్యాక్గ్రౌండ్ ఇంకా గ్రిడ్ డేటాని డార్క్లో కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఒక స్ట్రిప్ ప్లాట్ చేసుకుందాం. ఇవన్నీ మనం స్టైలింగ్ చేసుకున్నాం కాబట్టి అది అక్కడ మనకు కనపడుతుంది, ఆ స్టైల్స్ అన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. సో స్ట్రిప్ ప్లాట్, ఎస్ఎన్ఎస్ డాట్ స్ట్రిప్ ప్లాట్. సో మనం సేమ్ డేటా తీసేసుకుందాం. x is equals to day. Let's go with this. ఓకే, సో మనం ఇవన్నీ చూసేసాం కాబట్టి లెట్స్ ఇగ్నోర్ ఆల్ దిస్. హ్యూజ్ జెటో చూసేసాము, జార్జ్ చూసేసాము. నౌ విల్ యాడ్ ప్యాలెట్. ప్యాలెట్ కూడా చూసారు కదా ఇందాక. ఓకే, స్టిల్ ఐ యాడ్ ప్యాలెట్. సెస్మిక్ పెడదాం. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ తర్వాత చెప్తే, ఆర్ ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ యూ కెన్ జస్ట్ గూగుల్ ఇట్ అవుట్. డాక్యుమెంటేషన్కి అయితే చాలా టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి, మీకు ఏది కావాలంటే పిక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను సెట్ అయింది, లైక్ సెట్ స్టైల్ డార్క్ అండ్ దెన్ టాక్. మనకి ఫాంట్ సైజెస్ అన్నీ పెరిగి ఉంటాయి. ఇది నాకు పేపర్ లేకపోతే నోట్బుక్ పెట్టుకుంటే ఎక్కువలా వస్తుంది, డిఫరెన్స్ అర్థమవుతుంది చూడండి. చిన్నగా వచ్చినాయి ఫాంట్ సైజెస్ అవన్నీ. సో ప్రజెంటేషన్స్కి బెటర్ టాక్. అండ్ చూస్ వాట్ ఎవర్ యూ, అది ఎక్స్క్యూట్ చేసి మళ్ళీ అది ఎక్స్క్యూట్ చేయాలి, సో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో దీనివల్ల ఇప్పుడు మనం సేమ్ ప్రతిసారి ఇదే రిప్రజెంటేషన్ చేస్తున్నాం. టోటల్ బిల్ ఎంత అయింది ప్రతి ఒక్క రోజుకి. అసలు ఈ సెస్మిక్ అంటే ఏం చేస్తుంది అని చెప్పేసి డౌట్ రావచ్చు. ప్యాలెట్ అని ఉంది అక్కడే, ఆ మాటలోనే మీకు మోస్ట్లీ అర్థమైపోతుంది. ప్యాలెట్ అంటే ఏంటి, కలర్స్. సో సెస్మిక్ అంటే ఏంటిదంటే మీకు సెస్మిక్ రేస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, జనరల్గా జియో స్పెషల్ డేటా అవన్నీ బ్లూ ఇంకా రెడ్తో రిప్రజెంట్ అయ్యి ఉంటాయి. సో సెస్మిక్ అనేది జస్ట్ ఒక రెడ్ బ్లూ కలర్ స్కీమ్ అనమాట. ఓకే, ఇక్కడ మనం రెడ్ అనేది ఫీమేల్, బ్లూ అనేది మేల్ లాగా ఇండికేట్ చేస్తున్నాం హ్యూస్ ఎక్స్ పెట్టి. ఓకే, సో నువ్వు హ్యూ మారిస్తే లైక్ ఆ ఎన్ని పారామీటర్స్ అయితే ఉంటే వాటి మీద ఈ రిప్రజెంటేషన్ అంతా ఉంటుంది. నేను ఇప్పుడు మేల్ ఫీమేల్ మీద రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా కాబట్టి హ్యూ సెక్స్ ఇచ్చా, సెక్స్ అనే పారామీటర్. నా డేటాలో ఏముంటే ఆ పారామీటర్ ఇచ్చుకోవచ్చు. నాకు ఇక్కడ దేని మీద నాకు రిప్రజెంటేషన్స్ కావాలి, వీటిని చూపించుకుంటా గ్రాఫ్ ఫామ్ అవ్వాలి అని. ఈ రెండు పారామీటర్స్ మీద డిపెండ్ అవుతూ ఆ పారామీటర్ని చూపిస్తుంది. ఓకే, దీన్ని స్ట్రిప్ ప్లాట్ విత్ కలర్, ఇది మనం స్ట్రిప్ ప్లాట్ యూజ్ చేసాం, కలర్ ప్యాలెట్ యూజ్ చేసి సెస్మిక్ కలర్ ప్యాలెట్. అండ్ లెజెండ్ లొకేషన్ గురించి మీకు చెప్పాను, లైక్ పిఎల్టీ డాట్ లెజెండ్ ఆఫ్ లాక్ ఆఫ్ 0. ఓకే, దాని గురించి మీకు తెలుసు, లైక్ లాక్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది బెస్ట్ అనమాట, ఆటోమేటిక్గా పిక్ చేసేసుకుంటారు కాబట్టి డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. ఇక్కడ కూడా మనం ఇచ్చుకోవచ్చు కావాలంటే పిఎల్టీ డాట్ లెజెండ్ ఎల్ఓసి ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనికి బెస్ట్ లొకేషన్ ఏది ఉంటుందో అది అక్కడ ప్రింట్ చేసేసుకుంటుంది. సో దీనికి ఇదే బెస్ట్ లొకేషన్, సో ఇది ఇక్కడ ప్రింట్ చేసేసుకుందాం. అండ్ దెన్ మీరు చేంజ్ చేసుకుంటే అది 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 కూడా మారుతూ ఉంటుంది. లైక్ ఇఫ్ యూ వాంట్ మీ టు షో దాట్ 50 coordinate tuple block must be string, coordinate tuple or an integer from 0 to 10. ఓకే, అది ఓన్లీ 0 to 10 మధ్యలో ఇవ్వాలంట వాల్యూ. సో 8, సో వాల్యూ షిఫ్ట్ అయింది. అలా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ టాగల్ చేసుకుంటే ఏదైతే బెస్ట్ ప్లేస్ వస్తుందో అక్కడ సెట్ చేసేసుకోవచ్చు. టూకి ఇక్కడ ఉంది, లెట్స్ స్టిక్ విత్ దాట్. సో అలా అది నీకు లొకేషన్ మార్చుకోవాలనిపిస్తే యూ కెన్ యూస్ దాట్. అండ్ హీట్ మ్యాప్ చూపిద్దాం, కోరిలేషన్ మ్యాట్రిక్స్ యొక్క హీట్ మ్యాప్ అది ఎలా సెట్ చేసుకోవాలి. ఒక మనం ఫిక్స్ సైజ్ మార్చుకుందాం, లెట్స్ 8,6 తీసేసుకుందాం. అండ్ సెట్ స్టైల్ డార్క్ రెడ్ అవసరం లేదు, ఆల్రెడీ సెట్ చేసేసుకున్నాం. సెట్ కంటెక్స్ట్ పేపర్ పెట్టుకుందాం. సార్ పేపర్ చూపించలే కదా మీకు, పేపర్ చూపించాను. ఓకే, పేపర్. అండ్ దెన్ దీంట్లో మీరు ఇంకా ఫాంట్ స్కేల్, లైక్ పేపర్ పెట్టుకొని ఫాంట్ స్కేల్ లైక్ 1.5 కావాలంటే 1.5 యాడ్ చేసుకోండి. సో 1.5 అనేది ఏంటిది, లైక్ ఇట్ జస్ట్ టెల్స్ యూ అబౌట్ వాట్ యూ సే ఫాంట్ యొక్క రిప్రజెంటేషన్ అనుకోవచ్చు, అదొక కైండ్ ఆఫ్ ఫీచర్. సో క్రాష్ మ్యాట్రిక్స్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. దీంట్లో నేను కోరిలేషన్ కంప్లీట్ చేసి స్టోర్ చేసుకోవడానికి క్రాష్ డిఎఫ్ అనే దాంట్లో నా డేటా స్టోర్ అయ్యింది.
CORR అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్. సో దీనివల్ల ఏంటంటే ఒక కోరిలేషన్ మ్యాట్రిక్స్ కంప్యూట్ అవుతుంది. అండ్ దెన్ కంప్యూట్ అయ్యి మనం ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు హీట్ మ్యాప్ ఎలా ఫామ్ చేస్తున్నాం, SNS డాట్ హీట్ మ్యాప్ ఆఫ్ ఆ కోరిలేషన్ మ్యాప్. ఎప్పుడన్నా హీట్ మ్యాప్కి కోరిలేషన్ మ్యాట్రిక్స్ అని పాస్ చేయాలి. సో నేను ఆ కోరిలేషన్ మ్యాట్రిక్స్ ఉన్న వాల్యూస్ని పాస్ చేస్తున్నాను. అండ్ దెన్ అనోటేషన్ చూపిస్తుంది, లైక్ ట్రూ ఇచ్చా అనోటేట్ చేయమని చెప్పి. అనోటేట్ అంటే టెక్స్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ దెన్ C మ్యాప్ అనేది బ్లూతో కావాలి నాకు, అంటే కోరిలేషన్ మ్యాప్ అనేది బ్లూతో రిప్రజెంట్ చేయాలంటున్నాను. రెడ్తో బ్లూతో దేంతో రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఆ బాక్సెస్ అనేది నీకు బ్లూ కలర్లో ఉంటాయి. సో ఇది ఏం చేస్తుంది ఇప్పుడు మనకి, కుడ్ నాట్ కన్వర్ట్ ద స్ట్రింగ్ టు ఫ్లోట్ AL. ఎక్కడ ఇచ్చాను నేను AL? కుడ్ నాట్ కన్వర్ట్ స్ట్రింగ్ టు AL. సో డేటా చూద్దాం ఒక్కసారి, రిజల్ట్స్ అయ్యా ఎక్కడ స్ట్రింగ్ ఇచ్చాము. మన డేటాలో అది న్యూమరిక్ కాలమ్స్ కాదా అది. ఇక్కడ మళ్ళీ ప్రింట్ చేద్దాం. సో లెట్స్ ప్రింట్ దిస్. ప్రింట్ ఫస్ట్ క్రాష్ MX ప్రింట్ చేద్దాం, అసలు కంప్లీట్ అవుతుందా లేదా. క్రాష్ MX ఈజ్ నాట్ డిఫరెంట్. ఓకే, కుడ్ నాట్ కన్వర్ట్. ఓకే, ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. సో క్రాష్ DFని ప్రింట్ చేద్దాం. స్ట్రింగ్ టు ఫ్లోట్ AL కదా. సో AL గురించి చదువుతాం. ఓకే, అబ్రేవ్ని దీన్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలని ట్రై చేస్తుంది. సో యాక్చువల్గా డేటాలో అన్ని ఫ్లోట్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు హీట్ మ్యాప్ యూజ్ చేయగలుగుతావు, ఎందుకంటే న్యూమరికల్ వాల్యూస్ మీద కంప్యూట్ అవుతుంది కోరిలేషన్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి. సో ఇది మనకి కేటగిరికల్ వేరియబుల్ కదా. సో వీ నీడ్ టు కట్ డౌన్ దట్ అండ్ దెన్ లైక్ ఫామ్ ద హీట్ మ్యాప్ అనమాట. దానికి ఏం చేయొచ్చు అంటే వీ కెన్ లైక్ స్ట్రిప్ ఆఫ్ దిస్ అబ్రేవ్ అనేది డిలీట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. అండ్ దెన్ వీ కెన్ ఫామ్ ద హీట్ మ్యాప్. సో రిమూవ్ కూడా చేయొచ్చు, బట్ నెక్స్ట్ ఫ్యూ థింగ్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత దీంతో అవసరం ఉన్నవన్నీ లాస్ట్లో చూపిస్తాను. అండ్ దెన్ లెట్స్ గో విత్, నాకు రిమైండ్ చేయండి ఎవరన్నా లాస్ట్లో అది. లెట్స్ గో విత్ పివోట్ టేబుల్ అండ్ హీట్ మ్యాప్. లెట్స్ గో విత్ అనదర్ డేటా సెట్. ఓకే, SNSలోనే ఫ్లైట్స్ అని చెప్పి ఒక డేటా ఉంటుంది. ఐ విల్ గో విత్ దట్ ఫ్లైట్స్ అని ఒక వేరియబుల్ తీసుకుంటా. దీంట్లోకి SNS డాట్ లోడ్ డేటా సెట్ ఆఫ్ ఫ్లైట్స్, ప్రింట్ ఫ్లైట్స్, ఇయర్ మంత్ ప్యాసింజర్స్ ఉన్నాయి. ఓకే, ఒక పివోట్ టేబుల్ ఫామ్ చేద్దాం. ఇప్పుడు దీంతో పివోట్ టేబుల్ ఎలా ఫామ్ చేస్తాం, ఫ్లైట్స్ అనేది ప్రజెంటేషన్ ఇప్పుడే అయిపోయిందా. ఓకే, ఫ్లైట్స్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాం. అండ్ దెన్ ఫ్లైట్స్ డాట్ పివోట్ టేబుల్ ఆఫ్ ఐ గాట్ సమ్ స్టాండర్డ్ కోడ్, లెట్ మీ టేక్ దిస్. ఫ్లైట్స్ డాట్ పివోట్ టేబుల్ ఆఫ్ ఇండెక్స్ అనేది ఏంటి, మంత్ అనేది వాడు ఇండెక్స్లో తీసుకుంటున్నాడు. కాలమ్స్ అనేది ఇయర్స్ లాగా తీసుకుంటాడు. ఇండెక్స్ అంటే తెలుసు ఇట్ సైడ్ ఉంటుంది. అండ్ దెన్ కాలమ్స్ ఇయర్స్, వాల్యూస్ మధ్యలో లైక్ వెయిట్తో రిప్రజెంటేషన్ కావాలి. పివోట్ టేబుల్ ప్యాసింజర్స్తో ఫిల్ ఇన్ అయి ఉంటుంది. సో ప్రింట్ ఫ్లైట్స్ పివోట్ టేబుల్ వస్తుంది, ఇవన్నీ ప్యాసింజర్స్. అండ్ దెన్ ఇండెక్స్తో మనం మంత్కి ఇచ్చాం కాబట్టి మంత్, అండ్ దెన్ ఇయర్ అనేది కాలమ్స్. సో మనకు ఒక పివోట్ టేబుల్ ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ మనకు ఉన్నాయని న్యూమరికల్ డేటా. ఇక్కడ మీకు క్లియర్ అవుతుంది చూడండి. ఈ హీట్ మ్యాప్ ఇష్యూ ఇందా కేటగిరికల్ వేరియబుల్స్తో నీకు అవ్వలేదు. ఈ కేటగిరికల్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి, కేటగిరికల్ వేరియబుల్స్ అంటే నథింగ్ బట్ టెక్స్ట్, స్ట్రింగ్ అలాంటివి. ఇక్కడ నాకు అన్ని న్యూమరికల్ ఉన్నాయి. సో లెట్స్ ట్రై అవుట్ విత్ దిస్. ఇప్పుడు నేను SNS హీట్ మ్యాప్ ఫామ్ చేస్తాను. SNS డాట్ హీట్ మ్యాప్ ఆఫ్. సో లాస్ట్లో చెప్పాల్సింది ఇక్కడే క్లియర్ అయిపోతుంది చూడండి. ఫ్లైట్స్ C మ్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు బ్లూనే ఇచ్చేద్దాం, బ్లూస్. అండ్ దెన్ ఇప్పుడు హీట్ మ్యాప్లో లైన్ కలర్ కూడా మోడిఫై చేసుకోవచ్చు కావాలనుకుంటే. లైన్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు వైట్ అని ఇచ్చారు కదా. సో లెట్స్ టేక్ దాట్. అండ్ దెన్ లైన్ విడ్త్ కూడా మార్చుకోవచ్చు, ఆ లైన్ అనేది ఎంత థిక్నెస్ కావాలని. లెట్స్ టేక్ ఇట్ 1. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం చూడండి. యూ గెట్ ఏ హీట్ మ్యాప్. ఓకే, లైన్ విడ్త్ పెంచుకోవచ్చు 5, చాలా థిక్ అవుతుంది. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ స్పేసెస్, ఇదంతా వైట్ లైన్ థిక్నెస్.
డార్క్ బ్లాక్ లైన్స్. సో ఇలా మీకు ఎలా కావాలంటే అలా మోడిఫై చేసుకోవచ్చు. టాగుల్ వైట్, దీంట్లో రెడ్ రిప్రజెంటేషన్ ఉంటుంది. సీ మ్యాప్స్ ఇవన్నీ కలర్స్ అనమాట. ఓకే, దీనికి రెడ్ అనేది లేదు. లెట్స్ గో సీ మ్యాప్ కలర్స్. చూసింగ్ కలర్స్ ఇన్ సీ మ్యాప్. కలర్స్ ఇన్ సీ మ్యాప్. What are the available colors? Custom colors. Yeah. Okay. మనకి ఇది కావాలి. బాక్స్. సో సెట్ ఆఫ్ కలర్స్ ఏమేమి ఉన్నాయో ఎగ్జిస్టింగ్ చూసుకొని వీ కెన్ గివ్ దాట్. సీ మ్యాప్లోకి ఆర్జీబీ ఇలాంటి కలర్స్ పాస్ చేసుకోవచ్చు. సీ మ్యాప్లో కలర్స్ ఇవి. లైక్ యూ కెన్ గో విత్ వాట్ ఎవర్ కలర్ యూ నీడ్. చాలా ప్యాలెట్స్ ఉంటాయి. సో మనం రెడ్ అండ్ డైరెక్ట్గా ఇచ్చాం కదా, అలా కాకుండా దీనికి సమ్ స్పెసిఫిక్ నేమ్ ఉంది. వీ కెన్ యూజ్ దట్, పిక్ దట్. ఓకే, పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు. దాని ఆర్జీబీ కలర్స్ ఇలా వస్తుంది. ఇంకే కలర్ కావాలి, ఎక్కడ కావాలో తీసుకొని అవి పిక్ చేసుకుని మోడిఫై చేసుకొని ఇచ్చుకోవచ్చు. బ్లూస్ అదనో మనకు అంత టైం వేస్ట్ కాబట్టి కలర్స్ అనే వాటికి. అండ్ దెన్ ఇప్పుడు మీకు పివోట్ టేబుల్లో ఏమేమి చూసాం. పివోట్ టేబుల్లో రోస్ ఉన్నాయి. రోస్ ఏంటి, మంత్ లాగా. కాలమ్స్ అనేది ఇయర్ లాగా. వాల్యూస్ అనేది ప్యాసింజర్ లాగా. ఓకే, మనం డేటాని అలా రీషేప్ చేసుకున్నాం ఇక్కడ. అండ్ దెన్ మనం హీట్ మ్యాప్లో ఏం చేస్తున్నాము, లైక్ ఒక మ్యాట్రిక్స్ని కలర్ కోడెడ్ గ్రిడ్ లాగా మార్చుకుంటున్నాం. ఇదంతా ఒక మ్యాట్రిక్స్ కదా మనకి పివోట్ టేబుల్ అనేది, లైక్ అటు ఇటుగా. సో మనం దాన్ని ఒక కలర్ కోడెడ్ గ్రిడ్ లాగా రిప్రజెంట్ చేస్తున్నాం, విచ్ ఫీల్స్ ఈజియర్ టు లైక్ అండర్స్టాండ్. అండ్ దెన్ లైన్ కలర్ ఆర్ లైన్ విడ్త్ అంటే ఏంటంటే జస్ట్ వైట్ లైన్స్ ఈ సెల్స్ మధ్యలో నీకు కలిసిపోతే నీకు అర్థం కాదు కదా, అందుకని చెప్పేసి లైన్ విడ్త్ అన్నా లేకపోతే లైన్ కలర్ అన్నా వాడుతూ ఉంటాం. బెటర్ అండర్స్టాండింగ్ కోసం. దీనివల్ల ఏంటంటే లైక్ నువ్వు ఈజీగా లైక్ తొందరగా స్పాట్ చేయొచ్చు ప్యాటర్న్స్ని. లైక్ ఏ మంత్లో ఎక్కువ ట్రావెల్ చేశాడు ఆర్ ఏ ఇయర్లో, అంటే ఓవర్ టైం. లైక్ 1949లో తక్కువ ఉండే అసలు అన్నీ, కానీ 1960కి వచ్చేటప్పటికి జూలై ఇంకా ఆగస్ట్ మంత్లో ఫ్లైట్స్లో చాలా ట్రావెల్ చేశారు. డార్క్ ఉంది చూడండి, డార్క్ అయ్యేకుంది ఇక్కడ రిప్రజెంటేషన్ ఉంటుంది 600. అంటే లైట్ కలర్ ఉన్నప్పుడు తక్కువ వాల్యూ, హైయర్ డార్క్ అవుతున్నప్పటికీ ఎక్కువ వాల్యూ అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటున్నాం. సో నీకు అలా విజువలైజేషన్స్ వల్ల చాలా ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది డేటా మొత్తం. నువ్వు చూడాల్సిన అవసరం లేదు, ఇట్లా మొత్తం ఒక్కొక్కటి. దానివల్లే మనం ఈ రిప్రజెంటేషన్స్ యూజ్ చేస్తాం అనమాట. అండ్ దెన్ క్లస్టర్ మ్యాప్. వాట్ ఈస్ క్లస్టర్ మ్యాప్? క్లస్టర్ మ్యాప్ అనేది మీకు క్లస్టర్ అంటే అందరికీ ఐడియా అనేది ఉంటుంది. ఇది జస్ట్ సిమిలర్గా ఉంటుంది. సో ఫ్లైట్స్ అనేది మన డేటా పాస్ చేద్దాం. ఫ్లైట్స్ అనేది దాంట్లో లోడ్ చేసుకున్నాం కాబట్టి. అండ్ దెన్ సీ మ్యాప్ బ్లూస్ తీసేసుకుందాం. అండ్ దెన్ స్టాండర్డ్ స్కేల్ తీసుకుందాం. స్టాండర్డ్ స్కేల్ 1 తీసేసుకుందాం. స్కేల్ =1. స్టాండర్డ్ స్కేల్ అంటే ఏంటిదంటే అది ప్రతి ఒక్క కాలమ్ని నార్మలైజ్ చేస్తుంది అనమాట. డేటా అనేది కంపారబుల్గా చేస్తుంది. ఒకవేళ ఈవెన్ అది డిఫరెంట్ స్కేల్స్లో ఉన్నా కానీ అన్నిటిని ఒక కంపారబుల్ స్టాండర్డ్లోకి తీసుకొని రావడానికి స్టాండర్డ్ స్కేల్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది ఒక క్లస్టర్ మ్యాప్. ఓకే, బెటర్. క్లస్టర్ మ్యాప్ ఇలా ఉంటుంది. ఈ క్లస్టర్ మ్యాప్ అంటే ఏంటంటే సిమిలర్ టు హీట్ మ్యాపే, కాకపోతే హీట్ మ్యాప్లోనే క్లస్టర్ చేస్తుంది ఇది డేటాని. సో ఇదేం చేస్తుంది అంటే సిమిలర్ రోస్ని, సిమిలర్ కాలమ్స్ని లైక్ టుగెదర్గా లైక్ గ్రూప్ చేసేస్తుంది. సిమిలర్ కాలమ్స్ని, సిమిలర్ రోస్ని గ్రూప్ చేసేస్తుంది. ఎలా డిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేస్తుంది వాటి మధ్యలో. తక్కువ డిస్టెన్స్ ఉన్నవన్నిటిని గ్రూప్ చేసేస్తుంది. క్లస్టరింగ్ కాన్సెప్టే, నథింగ్ బట్. దగ్గర క్లోజ్ టు ఉన్న వాటన్నిటిని గ్రూప్ చేసేసి అలా ఒక క్లస్టర్ ఫామ్ చేసి వాటితోనే ఒక హీట్ మ్యాప్ ఫామ్ చేస్తుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటిదంటే లైక్ నువ్వు విజువల్గానే లైక్ అంటే ఇట్లా చూస్తూనే ఇలాంటి వాటిని చూస్తూనే సిమిలర్ ఇయర్స్ ఆర్ మంత్స్, సిమిలర్ ప్యాసింజర్ ప్యాటర్న్స్ని అలాంటివన్నీ ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడు 1960 జూలై, అలానే 1954లో కూడా అయ్యింది జూలైలో అని. అలాంటివి ఏ ఇయర్లో ఏ మంత్లో సిమిలర్గా అయిందని చెప్పి చూసుకోవచ్చు. ఇలాంటి ఇన్సైట్స్ చూసుకోవచ్చు. సో సిమిలర్ థింగ్స్ని ఐడెంటిఫై చేయడానికి క్లస్టరింగ్ ప్లస్ హీట్ మ్యాప్ యూజ్ చేస్తాం. ఓకే, క్లస్టర్ మ్యాప్ అంటాం దాన్ని. అండ్ దెన్ పెయిర్ గ్రిడ్ అంటే ఏంటంటే కస్టమ్ గ్రిడ్ ఆఫ్ ప్లాట్స్ అనమాట. సో ఇక్కడ నేను IRIS-G అని చెప్పేసి ఒక
ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. సైజ్ ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, రైట్. ఇది వేరియబుల్ నేమ్, జస్ట్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. sns dot pair grid of pair g capital pair grid of iris అనే డేటాను పాస్ చేస్తున్నాం. బట్ బిఫోర్ దట్ మనం లోడ్ చేసాము ఐరిస్ గ్రిడ్ని. హలో, యా, ఓకే. సో ఐరిస్ అనేది ఏంటంటే లైక్ ఈవెన్ ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ వాట్ యూ సే డేటా సెట్. సో దీంతో పెయిర్ గ్రిడ్ అనేది ఎలా ఫామ్ చేస్తామో చూద్దాం. ఐరిస్ని పాస్ చేస్తున్నాం. మన కిందకి చూపించా చూడ వాట్ యూ సే ఎస్ఎన్ఎస్ అని చెప్పి డేటా సెట్స్ ఇన్బిల్డ్ డేటా సెట్స్, దాంట్లో ఇది ఒకటి అనమాట. సో ఐరిస్ కోమా హ్యూ. ఇది ఎందుకు నీకు ఇలా ఇస్తుందంటే యూ డెంట్ లోడ్ కదా. ఫస్ట్ నాకు అలా ఆరెంజ్ ఇస్తుందంటే ఐ డెంట్ లోడ్ అని. సో అది లోడ్ చేసుకోవాలంటే ఐరిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఎన్ఎస్ డాట్ load data set of iris, print iris. ఓకే, నెక్స్ట్ దగ్గర పెట్టాం, ప్రింట్ ఇట్. సో ఇవన్నీ ఐరిస్ అనేది మనకి చిన్నప్పుడు చూసుకుంటాం. సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్, సెటోసా, వర్జిన్సా మనం ఇంటర్మీడియట్లోనో లేకపోతే 10th గ్రేడ్లోనో చూసినట్టున్నాం. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్. సో లెట్స్ గో టు దిస్ పేర్ గ్రిడ్. ఐరిస్ గ్రిడ్ని ఫామ్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ ఐరిస్ అండర్స్కోర్ జీ అని చెప్పి నేమింగ్ ఇస్తున్నా. ఎస్ఎన్ఎస్ డాట్ పేర్ గ్రిడ్ ఆఫ్. ఇప్పుడు ఏం ఫామ్ చేయాలి, ఏమేమి పాస్ చేయాలి. ఐరిస్ అనేది నా ఇక్కడైతే లోడ్ చేసుకుని డేటా సెట్ అది పాస్ చేశాను. అండ్ దెన్ ఐరిస్తో పాటు ఐఎమ్ గివింగ్ హ్యూ యాజ్ ఇందాక మనం సెక్స్ ఇచ్చాం కదా, ఈసారి నేను స్పీషీస్ ఇస్తున్నాను. స్పీషీస్. సో స్పీషీస్ రిప్రజెంటేషన్ ఉంటుంది మనకు మొత్తం మన గ్రిడ్లో ఉన్న లైక్ ఆ స్కాటర్ ప్లాట్స్లో అయినా ఎక్కడైనా. ఇప్పుడు స్పీషీస్ బట్టి మనం వేరీ అవుతూ ఉంటుంది. సో దీంతో పాటు లెట్స్ టేక్ ఎక్స్ వేరియబుల్స్ యాజ్ ఎక్స్ అండర్ స్కోర్ వ్యార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వేరియబుల్స్ మనం సెపల్ లెంత్, సెపల్ విడ్త్ తీసుకుందాం. అండ్ దెన్ సెపల్ అండర్ స్కోర్ లెంత్, సెపల్ విడ్త్, అండ్ దెన్ వై వేరియబుల్స్ యాజ్ పెటల్ లెంత్, పెటల్ విడ్త్. ఇవే కదా మనకున్న పారామీటర్స్ అన్ని లోడ్ చేసుకున్నాం. అండ్ దెన్ పేర్ గ్రిడ్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు పేర్ గ్రిడ్ ఎలా ఫామ్ అవుతుంది చూడండి. ఇట్ లుక్స్ సిమిలీ లైక్ స్కాటర్ ప్లాట్. ఏం పాయింట్స్ రాలేదేంటి? ఓకే, మనం ఇంకా ప్లాట్ చేయలేదు కాబట్టి జస్ట్ అది యూజ్ చేసుకున్నాం. ఐరిస్ డాట్ మ్యాప్ చేయాలి వీటిని. సో మ్యాప్ ఎలా చేస్తావు? ఐరిస్ అండర్ స్కోర్ జీ కదా మన దాని పేరు. సో విల్ బీ యూజింగ్ దిస్. ఓకే, ఇగ్నోర్ ఎవ్రీథింగ్, ఇవన్నీ కాదు. ఐరిస్ అండర్ స్కోర్ జీ డాట్ మ్యాప్ చేయాలి వీటిని. పిఎల్టీ డాట్ స్కాటర్. అండ్ దెన్ యాడ్ లెజెండ్. లెజెండ్ ఎందుకు? రిప్రజెంటేషన్ చూపించాలి కదా స్పీషీస్ది. హ్యూ వాటికి వెయిట్ కలర్కి వెయిట్ నేమ్స్ అని చెప్పేసి. థింక్ యూ విల్ గెట్ దిస్. యా. సో ఇవి లెజెండ్స్ యాడ్ చేసింది. సెటోసా, వెర్సికులర్, వర్జిన్సియా. సో ఇవి మనకున్న 3 థింగ్స్ ఫర్ రిప్రజెంటేషన్స్. సో మ్యాప్ చేసింది స్కాటర్తో. ఓకే, పెటల్ లెంత్, పెటల్ విడ్త్. రిలేషన్ సెపల్ లెంత్తో పెటల్ విడ్త్కి, సెపల్ లెంత్తో పెటల్ లెంత్కి వాటి పాయింట్స్ ఎక్కడెక్కడ పడుతున్నాయి అని చెప్పేసి లైక్ అదే స్పీషీస్ అయి ఉంటుందని. సింపుల్గా చెప్పాలంటే సెపల్ లెంత్ ఎంత ఉండి పెటల్ లెంత్ ఎంత ఉంటే సెటోసా అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ ఈ రేంజ్లో. అలా ఉంటాయి అన్నమాట రిప్రజెంటేషన్స్. సో ఇలాంటివి అండర్స్టాండ్ చేసుకోవడానికి పేర్ గ్రిడ్. సో దీనివల్ల ఏంటంటే పేర్ గ్రిడ్ బెనిఫిట్ ఏంటి? నేను ఇందాక మీకు ఏం చెప్పా, కస్టమ్ గ్రిడ్ ఆఫ్ ప్లాట్స్ అన్న. ఎందుకంటే ఇక్కడ మనం కస్టమైజ్ చేస్తున్నాము. ఎక్స్ వేరియబుల్స్, వై వేరియబుల్స్ ఈ కింద ఉన్నవి. మిగిలిన వాటి అన్నింటిలో ఆటోమేటిక్గా మనం జస్ట్ డేటాని పాస్ చేస్తున్నాం. మన ఐరిస్ అనే దాంట్లో లోడ్ చేసుకున్నట్టు ఐరిస్ని పాస్ చేసేస్తే అయిపోతుంది. ఇక్కడ నేను కస్టమైజ్ చేసుకోవచ్చు ఎక్స్ వేరియబుల్స్ని, వై వేరియబుల్స్ని. నాకు స్పెసిఫిక్ వేరియబుల్స్ ఏవైతే కంపారిజన్ కావాలో అవి మాత్రమే తీసుకోవచ్చు. ఇక్కడ నాకు ఈ మ్యాప్ ఆఫ్ పిఎల్టీ డాట్ స్కాటర్ ఎందుకు చేశానంటే ఇది ఒక స్కాటర్ ప్లాట్ అప్లై చేస్తాను ప్రతి ఒక్క కాంబినేషన్కి. సో ఇప్పుడు మనకు పెటల్ లెంత్ సెపల్ లెంత్కి, సెపల్ విడ్త్కి, పెటల్ లెంత్కి అన్ని కాంబినేషన్స్కి మనకు ఫామ్ అవుతుంది.
అది యూజ్ చేయాలంటే మ్యాప్ చేయాలి స్కాటర్తో సింపుల్. ఓకే, సో దీని యూజ్ కేస్ ఏంటి అసలు, ఎందుకు పెయిర్ గ్రిడ్ వాడతాము అంటే రిలేషన్షిప్స్ కంపేర్ చేసుకోవడానికే, కానీ సెలెక్టెడ్ వేరియబుల్స్లో నీ కస్టమైజ్డ్ వేలో నీకు ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్స్ కోసం పెయిర్ గ్రిడ్ వాడతాం. అండ్ దెన్ ఫ్యాసెట్ గ్రిడ్ ఒకటి చెప్పేసి ఆపేస్తాం. సో ఫ్యాసెట్ గ్రిడ్ అనేది ఏంటంటే అటెన్షన్ డిఎఫ్ అని చెప్పేసి ఒకటి తీసుకుంటున్నాను. అటెన్షన్ డేటా సెట్ యూజ్ చేస్తాను కాబట్టి. ఓకే, సో అటెన్షన్ అండ్ అటెన్షన్ ఫ్యాసెట్ గ్రిడ్ చూపిస్తా ఇప్పుడు. ఎఫ్జీ అని పెట్టుకున్నాం ఫ్యాసెట్ గ్రిడ్ కాబట్టి. అండ్ దెన్ ఎస్ఎన్ఎస్ డాట్ ఫ్యాసెట్ గ్రిడ్ అటెన్షన్ డిఎఫ్ని పాస్ చేసుకున్నాం. అదే కదా మా డిఎఫ్ డేటా ఫ్రేమ్. కాలం సబ్జెక్ట్ కాల్ ర్యాప్ 5 చాలు మనకి. కాలం ర్యాప్ 5 వరకు ఆపేస్తాం. కాల్ ర్యాప్ 5 అండ్ హైట్ తీసుకుంటే హైట్ let's give it 1.5 అండ్ దెన్ మ్యాప్లో సొల్యూషన్స్ అని ఒకటి తీసుకున్నాడు, స్కోర్ అని ఒకటి తీసుకున్నాడు. ఇక్కడ లోపల ఉన్న అట్రిబ్యూట్స్ అన్నమాట ఇవి. సో ఇన్బిల్ట్గా అది డేటా అర్థం చేసుకుంటుంది కాబట్టి ఇన్బిల్ట్గా కోడ్ ఇచ్చేస్తుంది. నేను మార్కర్ వీడు 0తో చేస్తున్నాడు. మార్కర్ 0 అన్న, పాయింట్తో అన్న, డాట్తో అన్న, మీరు డాష్తో అన్న, నేను చూపించినట్టు వెయిట్తోనే చేయొచ్చు. ఇట్స్ యువర్ చాయిస్. ఓకే, లెట్స్ ట్రై టు సీ దిస్. ఈ ఫ్యాసెట్ గ్రిడ్ అనేది స్మాల్ మల్టిపుల్స్ క్రియేట్ చేస్తుంది, మల్టిపుల్ ప్లాట్స్ ఫర్ ఈచ్ కేటగిరీ. ఈ కాల్ అనే సబ్జెక్ట్ అనేది ఏంటంటే జస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ లైక్ ఈచ్ స్టూడెంట్ సబ్జెక్ట్ అనుకో, ఈచ్ స్టూడెంట్ సబ్జెక్ట్ అన్నట్టుగా ప్రతి ఒక్కదానికి వాళ్ళకి ఒక ఓన్ ప్లాట్ వస్తుంది. ఇప్పుడు సబ్జెక్ట్ 11కి ఒక ఓన్ ప్లాట్, సబ్జెక్ట్ 6కి ఒక ఓన్ ప్లాట్, అలా ఉన్నాయి కదా, అలా అనమాట. సబ్జెక్ట్ ఇంకా స్కోర్స్ యొక్క రిప్రజెంటేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ. అండ్ దెన్ మార్క్ ఇక్కడ మనం 0 ఇలా ఇచ్చాము కదా, దాంతో మార్క్ అవుతుంది. లైక్ వాట్ ఇఫ్ యూ గివ్ జస్ట్ డాట్ అంటే డాట్తో రిప్రజెంట్ అవుతుంది. అండ్ దాని కలర్ కాల్ ర్యాప్ అని చెప్పేసి ఇచ్చానంటే ఎందుకంటే 5 ప్లాట్స్ పర్ రో, అంటే ఇట్లా 5 ఉన్నాయి చూడండి, అండ్ 5 వచ్చినాయి. 5 అని ఇచ్చా కాబట్టి నీకు ఎన్ని కావాలనుకుంటాను. ఇలా సపోజ్ ఐ వాంట్ 6 or 7 ఇన్ ఏ రో, సో 7 వస్తాయి. అది కాల్ ర్యాప్ అనేది అలా అనమాట. మ్యాప్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ నేను మ్యాప్ ఇచ్చా కదా, ఈ మ్యాప్ అనేది ఏంటంటే ఇందాక అట్లాగే ప్లాట్స్ లైక్ ఇట్స్ జస్ట్ లైక్ ప్లాట్స్ ఏ లైన్ ప్లాట్ ఆఫ్ దేర్ స్కోర్ వర్సెస్ సొల్యూషన్స్ అన్నట్టు. ఈ స్కోర్కి సొల్యూషన్స్ కంపేర్ చేస్తున్నాగా ఈ లైన్ ప్లాట్ చేస్తుంది స్కోర్ వర్సెస్ సొల్యూషన్స్ అన్నట్టు కాదు. అండ్ 7 రిప్రజెంటేషన్స్. సో దీనివల్ల ఏంటంటే ఒక్కొక్క స్టూడెంట్ ఎలా పర్ఫామ్ చేశాడు, వాళ్ళు ఇంకా లైక్ డూ దే స్కోర్ హైయర్ విత్ మోర్ సొల్యూషన్స్ కాదా అన్నట్టు చూసుకుంటూ ఉంటాం. ఎక్కువ సొల్యూషన్స్తో హైయర్ ఉందా లేదా. సో ఇది మనకి ఫ్యాసెట్ గ్రిడ్ అనమాట. సో మల్టిపుల్ ప్లాట్స్ బిల్డ్ చేసుకోవచ్చు కేటగిరీస్ బట్టి. ఓకే, సో ఇక్కడతో ఐ గెస్ ఇట్స్ టైం. ఒక ఎల్ఎం ప్లాట్ ఒక్కటి ఉంది, అది కూడా చెప్పేస్తే ఐ థింక్ ఇట్ వుడ్ బి బెటర్. సో ఎల్ఎం ప్లాట్ అనేది నథింగ్ బట్ లీనియర్ రిగ్రెషన్ ప్లాట్ అనమాట. సో అది ఎలా ఉంటుంది అంటే ఇట్స్ థింక్ వీ హ్యావ్ ద టిప్స్ డిఎఫ్ కదా. సో టిప్స్ డిఎఫ్తోనే చూపిస్తాను. ఎస్ఎన్ఎస్ డాట్ ఎల్ఎం ప్లాట్ లీనియర్ రిగ్రెషన్ ప్లాట్ అది. సో ఎక్స్ టోటల్ బిల్ తీసుకుందాం ఈసారి, జస్ట్ రివర్స్ చేద్దాం. టోటల్ బిల్ y ఈజ్ ఈక్వల్స్ టు టిప్, ఎలానే ఇచ్చుకోవచ్చు మన ఇష్టం. అండ్ దెన్ హ్యూ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇందాక 6తో రిప్రజెంట్ చేసాం కదా, 6. అండ్ దెన్ ఆ హ్యూ అనేది మీరు డిసైడ్ అవ్వాలి, డేటా బట్టి మీకే అర్థమవుతుంది ఏది తీసుకోవాలి హ్యూ అని చెప్పి. అండ్ డేటా అనేది మనకి టిప్స్ అని డిఎఫ్లో స్టోర్ చేసుకున్నాము. అండ్ దెన్ మార్కర్స్ అనేది ఓకే వీడు ఇలా ఇచ్చాడు, వాట్ ఎవర్ మీ ఇష్టం వచ్చిన కన్సిడర్ చేసుకోవచ్చు. అప్ యారో తీసుకోవచ్చు, లో యారో తీసుకోవచ్చు, స్టిక్ విత్ అప్ యారో అప్ యారో తీసుకుంటున్నాం. సో ఈ 2 మార్కర్స్ వాడతా అనుకున్నాను, మేల్కి ఒకటి లేకపోతే ఫీమేల్కి ఒకటి అన్నట్టుగా 2 ఉన్నాయి కాబట్టి డిపెండ్స్ ఆన్ యువర్ హ్యూ. దాన్ని బట్టి నువ్వు నెంబర్ ఆఫ్ మార్కర్స్ పెంచుకోవచ్చు రిప్రజెంటేషన్ కోసం. అండ్ దెన్ అగైన్ స్కాటర్ KWS. సో ఇది S100 వేస్తున్నాం, లెట్స్ టేక్ దట్, ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. అండ్ దెన్ లైన్ విడ్త్ తీసుకుందాం. లైన్ విడ్త్
లోపల రిప్రజెంట్ చేసుకున్నాం, దీంట్లోనే రిప్రజెంట్ చేస్తాం బేసికలీ. లైన్ విడ్త్ అనేది ఐ విల్ టేక్ 0.5, 1.5 ఇచ్చాను లాస్ట్ టైం, 0.5 ఇస్తున్నాను ఇప్పుడు. అండ్ ఎడ్జ్ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు, ఎడ్జ్ కలర్. సో డోంట్ మోస్ట్లీ రిమెంబర్ ద కలర్స్, లెట్ మీ జస్ట్ గివ్ వైట్. సో ఎడ్జ్ కలర్ వైట్ అంటే ఇక్కడ జస్ట్ డబ్ల్యూ అని ఇచ్చేయచ్చు. ఇదంతా బేసికలీ స్టైలింగే, మీ ఇష్టం వచ్చిన రిప్రజెంటేషన్స్. సో దీంతో ఇక్కడ సమ్మర్ వస్తుంది. ఓకే, వీటిని కోట్స్ మధ్యలో పెట్టలేదు, చాలా అట్రిబ్యూట్ లేదు, టూ ప్లేస్ కోట్స్. ఓకే, డన్. సో ఇక్కడ స్కాటర్ కేటబిలిటీస్ అంటే ఏంటిదని డౌట్ రావచ్చు. సో ఇది స్కాటర్ డాట్స్ని కస్టమైజ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఎస్ అని ఇచ్చా, 100 అని ఇచ్చా, అదంటే ఏంటిదంటే సైజ్ ఆఫ్ పాయింట్స్ అనమాట. ఒక్కొక్క పాయింట్ ఉంటుంది, దాని సైజ్ 100 అని ఇచ్చా. అండ్ దెన్ లైన్ విడ్త్ అనేది బార్డర్ థిక్నెస్ అనమాట. ఎడ్జ్ కలర్ అనేది బార్డర్ కలర్, బార్డర్ కలర్ వైట్, డబ్ల్యూ అని ఇచ్చా, డబ్ల్యూ అంటే వైట్. మార్కర్స్ మీకు తెలుసు, హ్యూ అన్నీ మీకు తెలిసినవే. ఇప్పుడు ఎల్ఎం ప్లాట్ అనేది ఎలా వస్తుందో మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. గాట్ బోత్ లైన్ విడ్త్ అండ్ లైన్ విడ్త్స్. నేను ఇక్కడ లైన్ విడ్త్ అండ్ లైన్ విడ్త్స్ కూడా ఇచ్చాను. ఇక్కడ ఇచ్చా లైన్ విడ్త్, ఇక్కడ ఇచ్చా. ఎక్కడ ఇచ్చాము మనం? లైన్ విడ్త్స్. ఓకే, సో ఇది మన లీనియర్ రిగ్రెషన్ రిప్రజెంటేషన్ అనమాట, లైక్ లీనియర్ రిగ్రెషన్ ప్లాట్. సో దీనివల్ల యూజ్ ఏంటంటే లైక్ యూ కెన్ జస్ట్ నో దట్ వెదర్ పీపుల్ హూ స్పెండ్ మోర్ టెన్ టు టిప్ మోరా కాదా. లైక్ ఎవరైతే ఎక్కువ స్పెండ్ అంటే చూడండి, ఇక్కడ బిల్ అనేది ఎక్కువ అయినప్పుడు టిప్ ఎక్కువ అవుతుందా కాదా అని చెప్పి సబ్జెక్ట్ చేయడానికి బేసికల్లీ. ఇప్పుడు బిల్ కొంచెం చిన్నగా ఉంది, అప్పుడు టిప్ అనేది తక్కువ ఉంటుంది. ఎక్కువ అనేది మోడరేట్గా ఉంది, లైక్ టోటల్ బిల్ అనేది మిడిల్గా ఉన్నప్పుడు ఎక్కువ లైక్ నార్మల్ టిప్ వస్తుంది. ఎక్కువ బిల్ అవుతున్నప్పుడే కదా ఎక్కువ టిప్ వచ్చింది. అవుట్లేయర్ అనుకోండి ఇది కోర్స్, బట్ స్టిల్ ఆ కంపారిజన్కి బిల్ అనేది ఎక్కువ అవుతుండే కొన్ని టిప్ పెరుగుతుందా లేదా అని చెప్పి చూడటానికి, అండ్ వెదర్ మెన్ ఎక్కువ ఇస్తున్నారా ఫీమేల్ ఎక్కువ ఇస్తున్నారా అని చెప్పి తెలుసుకోవడానికి మనం ఒక లీనియర్ రిగ్రెషన్ ప్లాట్ అనేది డ్రా చేసుకున్నాం అనమాట. ఓకే, కూల్. సో దీన్నే మళ్ళీ ఫ్యాసెట్ రిగ్రెషన్ చేసుకోవచ్చు కేటగిరీస్తో. లైక్ యూ కెన్ జస్ట్ మోడిఫై టాగల్, ఇప్పటిదాకా చెప్పిన కాన్సెప్ట్స్ అని మొత్తం అవి ఇవి చేయొచ్చు. సో ఇంతే. ఇంకా కంటెక్స్ట్ ఏమైనా సెట్ చేసుకోవడానికి మీరు చూసారు, పోస్టర్, పేపర్, చాలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. యూజ్ వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ ఇక్కడ మనకు ఒక అప్వర్డ్ స్లోప్ ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే రిగ్రెషన్ లైన్ ఇదే. ఈ లైన్ అనేది రిగ్రెషన్ లైన్ అనమాట. ఇది ఆరెంజ్లో ఉన్నది రిగ్రెషన్ లైన్ ఫర్ ఫీమేల్ అండ్ బ్లూలో ఉన్నది రిగ్రెషన్ లైన్ ఫర్ మెన్. సో ఈ రిగ్రెషన్ లైన్ అనేది అప్వర్డ్ స్లోప్ ఉందంటే టోటల్ బిల్ అనేది ఇంక్రీజ్ అయ్యేకుంది టిప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని. టోటల్ బిల్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, టిప్ అనేది కూడా ఇట్లా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. సో రిగ్రెషన్ లైన్ అనేది మనకు అది చెప్తుంది, ఈ స్లోప్ వల్ల మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ స్లోప్ డిఫరెన్స్ అనేది జెండర్స్ మధ్యలో మనం చూస్తున్నాం. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే మేల్స్ అండ్ ఫీమేల్స్ మైట్ టిప్ డిఫరెంట్లీ ఫర్ ద సేమ్ బిల్ అమౌంట్ అని. ఒకటే బిల్ అమౌంట్లో కూడా డిఫరెంట్ టిప్స్ ఇచ్చి ఉండొచ్చు. ఇలా కంపేర్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. సో ఈ బాగుంది మొత్తం అంతే.